సో ప్లాన్ ప్రకారం ఈరోజు మన ఏన్షియంట్ హిస్టరీ అయిపోవాలండి. ఓకే. సో దట్ ఈస్ వాట్ ద రివిజన్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. సో మీరు లైక్ ఇఫ్ ఇఫ్ బై టుడే మనం ఇప్పటిదాకా రివిజన్ చేస్తున్నట్టు ప్రాపర్లీ మీరు కనుక ఏన్షియంట్ హిస్టరీ ఫినిష్ చేస్తే ఏన్షియంట్ బోత్ ఫ్రమ్ ద ఇండియా అండ్ ద ఏపీ, హూ ఎవర్ హ్యాస్ పర్చేస్ మై బుక్ వాళ్ళు చూసే ఉంటారు. ఇండియాలో అయితే థింగ్స్ ఆర్ కవర్డ్ అండ్ ఆర్గనైజ్డ్ ఎట్ వన్ ప్లేస్. ఓకే. ఏపీ నేను ఈరోజే షేర్ చేశాను. అందులో కూడా మొత్తం మళ్ళీ రివైజ్ చేసి ఆ మెటీరియల్ని మొత్తం ఎడిట్ చేసి ప్రాపర్లీ నేను అంతా పెట్టున్నాను. సో దిస్ హ్యాస్ టు బి కవర్డ్ టుడే. టుడే ఇస్ 10th. ఇన్ కేస్ ఏదైనా ఎక్స్ట్రా మిగిలి ఉంటే రేపు కవర్ చేయడానికి ట్రై చేయండి. సో మ్యాక్సిమం ఇప్పుడు రేపు మెడివల్ ఇండియా ఫోకస్ చేయాలి. ఓకే. మెడైవల్ ఇండియా లెట్స్ సే ఒక 3 days ఇస్తున్నాం. 11th, 12th అండ్ 13th. మోడర్న్ ఒక 3 days. 14th, 15th, 16th. The reason why these many days have been allotted is it is challenging. Okay. దీంతో పాటు I want you guys also side by side do the economy. Any material which you are doing for the AP economy, my material on the economy, material plus with that ఏదైతే that vision AP, okay, 2047 vision document ఉందో, that is very important. This can be used in the mains answer writing. ఓకే. లైక్ ఈరోజే ఏపీపీఎస్సీ వాళ్ళు వెబ్ నోట్ కూడా రిలీజ్ చేశారు. సో వైట్ బ్లాంక్ షీట్ వస్తుంది. ఇప్పుడు మీకు అండర్లైన్ చేసుకోవడానికి మంచి స్కోప్ ఉంటుంది. అండర్లైన్ చేయమన్నారు కదా అని చెప్పి గీకి పెట్టేయవద్దు. ఓకే. జస్ట్ ఒక బ్రీఫ్ చేస్తున్నాను చూడండి. నేను మనకి పేజ్ ఇలా ఉంటే, ఓకే, ఫర్ సపోజ్ నేను ఇలా ఒక ఇంత స్పేస్లో నేను ఇంట్రొడక్షన్ రాస్తాను. సమ్వేర్ అరౌండ్ 3 or 4 lines మ్యాక్సిమం. దానికి మించిన ఇంట్రొడక్షన్ వెళ్ళదు. నేను బాడీ రాసేటప్పుడు ఫర్ సపోజ్ ఈరోజు మనం విష్ణు కుండిన్స్ గురించి చదువుతాం. లెట్స్ అజ్యూమ్ దట్ డిస్కస్ ద కల్చరల్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ద విష్ణు కుండిన్స్ అని అడిగాడు. కల్చరల్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ద విష్ణు కుండిన్స్ అని అడిగాడు. ఇప్పుడు నేను ఇక్కడ హెడ్డింగ్ కల్చరల్ కంట్రిబ్యూషన్స్ అని చెప్పి ఇస్తాను. కల్చరల్ కంట్రిబ్యూషన్స్ అని చెప్పి ఒక హెడ్డింగ్ నేను పెడతాను. ఇప్పుడు ఈ హెడ్డింగ్స్లో ఏవైతే, సో ఫస్ట్ మళ్ళీ వీళ్ళు సాంస్క్రిట్ని అఫీషియల్ లాంగ్వేజ్గా యూజ్ చేశారు. సాంస్క్రిట్ యాజ్ ఎ అఫీషియల్ లాంగ్వేజ్. తెలుగుని ఒక ఇన్స్క్రిప్షన్లో, ఆ ఇన్స్క్రిప్షన్ ఏదో నేను ఇప్పుడు చూస్తాను. ఓకే, దట్ ఇన్స్క్రిప్షన్ హ్యాపర్ వర్డ్ సీతో స్టార్ట్ అవుతుంది. సో తెలుగు సెంటెన్స్ కనబడుతుంది ఇన్స్క్రిప్షన్లో. ఫస్ట్ టైం తెలుగు వర్డ్ వచ్చేసి నాగాబు, రైట్? సో మనకి తెలుగు ఈరోజు మనం ఇదంతా చూస్తాం. ఫస్ట్ తెలుగు వర్డ్ వచ్చేసి నాగాబు. తర్వాత మనకి తెలుగు సెంటెన్స్ అన్నది మనకి ఈ విష్ణు కుండిన్స్ టైం పీరియడ్లో కనబడుతుంది అనమాట. సో నేను ఈ తెలుగు గ్రోత్ అన్నది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందని మాట్లాడతాను. హవెవర్ మనకి తెలుగు ప్రాపర్లీ డెవలప్ అయ్యేది డ్యూరింగ్ ద టైం పీరియడ్ ఆఫ్ ద నన్నయ్య నుంచి ఎప్పుడైతే ఆయన మహాభారతాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారో దట్స్ వేర్ నా ఒక తెలుగు ఒక బ్యూటిఫుల్గా స్టార్ట్ అవుతుంది. సో దీని తర్వాత రెడ్డిస్ టైం పీరియడ్లో, నాట్ రెడ్డిస్, రేనాటి చోళాస్ టైం పీరియడ్లో అగైన్ ఇక్కడ రిలవెంట్ కాదు, రేనాటి చోళాస్ టైం పీరియడ్లో అగైన్ తెలుగులో ఇన్స్క్రిప్షన్స్ యూజ్ చేస్తారు. దట్ ఈస్ దేర్. సో వీళ్ళ గురించి విష్ణు గురించి మాట్లాడుకున్నప్పుడు నేను తెలుగు. సో దే హ్యావ్ కన్స్ట్రక్టెడ్, వీళ్ళు ఏంటంటే మేజర్గా దే ఫాలో ద వైష్ణవిజం. ఓకే, మేజర్ విష్ణు భక్తులు. ఓకే. సో దే హ్యావ్ కన్స్ట్రక్టెడ్ వేరియస్ రాక్ కట్ కేవ్ టెంపుల్స్. సో రాక్ని కట్ చేసి కేవ్స్ లాగా టెంపుల్స్గా బిల్డ్ చేశారు. అండ్ కొన్ని వేరియస్ లైక్ భక్తి ఒక కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఆ తర్వాత కల్చర్లో కూడా ఒక బుక్ వస్తుంది, ఈరోజు మనం చూద్దాం. సో ఇలా నేను పాయింట్స్ రాసుకుంటూ వెళ్తానండి. ఇప్పుడు దీంట్లో హౌఎవర్ ఒకవైపు ఏం మెన్షన్ చేస్తారంటే, కొంతమంది క్రిటిక్స్ మెన్షన్ చేస్తారు వీళ్ళు బుద్ధిజంని, ఓకే, సంథింగ్, ఓకే, దే వర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ద బుద్ధిజం అని చెప్తారు. బట్ కొంతమంది బుద్ధిజంని కూడా గ్రో చేశారు, బుద్ధిజంని ప్రమోట్ చేశారని కూడా చెప్తారు. ఓకే, జస్ట్ ఒక రాయడానికి ఒక పాయింట్ మనం రాయొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ మై ఆన్సర్ వుడ్ బి. ఇప్పుడు ఇక్కడ ఇఫ్ ఐ రిమెంబర్ ద కంటెంట్, మనకి పాయింట్ డైరెక్ట్గా 6, 7 points, 8 points ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ నాకు కంటెంట్ లేదనుకోండి, అయిపోయింది. ఇలాంటి క్వశ్చన్స్లో ప్రాబ్లం అయిపోతుంది. సో మనకి ఏన్షియంట్ హిస్టరీలో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. మనకి శాతవాహనాస్, ఆ తర్వాత ఇష్వాకుస్, విష్ణు కుండిన్స్, ఆ తర్వాత ఈ తెలుగు చోళాస్. ఈరోజు దీంట్లో జస్ట్ నాకైతే కొద్దిగా తెలుగు ఆ టైం పీరియడ్లో, ఆ చోళాస్ టైం పీరియడ్లో ఎలా డెవలప్ అయింది అన్నది, వాళ్ళది ఒక బ్రాడ్ గ్రూప్, దాంట్లో చాలామంది ఉంటారు.
ఓకే. సో, దీని గురించి ఒక రఫ్ ఐడియా కావాలి మనకి. ఆ తర్వాత చాళుక్యాస్, వెంగి చాళుక్యాస్. బికాజ్ ఈ టైమ్ పీరియడ్‌లోనే వేరియస్ తెలుగు పోయెట్స్ నన్నయ్య గాని, వేరియస్ అదర్ గ్రేట్ పోయెట్స్ ఈ టైమ్ పీరియడ్‌లో ఉంటారు. ముగ్గురు, నలుగురు ఉంటారు. సో, ఈ పార్ట్ అనేది మనకి ఏన్షియంట్ హిస్టరీలో ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ శాతవాహనాస్ అండ్ ద ఇక్ష్వాకుస్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. అలాంగ్ విత్ ద బుద్ధిజం అండ్ ద జైనిజం. మనం ఇది గనుక ప్రాపర్‌లీ నేర్చుకొనెళ్తే నాకేం పెద్దగా హ్యూజ్‌గా కనపడలేదు. నేను మెటీరియల్ మీకు షేర్ చేసింది కూడా ఎంతుందండి? 70 పేజెసో ఎంతో ఉంది. 70, 80 పేజెస్ ఉంది. దాన్ని ప్రాపర్‌లీ బట్టి కొట్టుకొని ఒక్కొక్క ఏరియాలో ఇప్పుడు విష్ణు కుండిన్స్, అలాగే మీరు చోళాస్ దగ్గర గాని, లేకపోతే చాళుక్యాస్ దగ్గర గాని, ఒక సెట్ ఆఫ్ ఒక 5, 6 థింగ్స్‌ని మీరు బై హార్ట్ చేసుకొని మళ్ళీ బట్టి కొట్టుకొని వెళ్తే ఇట్ వుడ్ బి గుడ్ ఎనఫ్ ఫర్ యూ. ఓకే. సో, ఇలా నేను నా ఆన్సర్‌ని రాస్తాను. ఇప్పుడు నెక్స్ట్ పేజ్‌లో కూడా ఓకే. ఇప్పుడు ఇక్కడ ఈ పేజ్‌ని నేను ఫిల్ చేశానా? అలా నేను ఈ పేజ్‌ని కూడా ఎయిదర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే 2 పేజీలొస్తది. ఇప్పుడు ఏపీ హిస్టరీ, కల్చర్ ఇలాంటి క్వెషన్స్‌లో మీకు 2 పేజీల మించి క్వెషన్ రాకపోవచ్చు. కంటెంట్ రాకపోవచ్చు. నేను ఇక్కడికి ఆపేస్తాను. ఏం మ్యాటర్ చేయదు. అనవసరంగా సాగదీసి వాళ్ళని ఇరిటేట్ చేయొద్దు. ఇప్పుడు జనరల్లీ ఇప్పుడు ఇలా రాసేటప్పుడు బేసికల్లీ ఇంట్రొడక్షన్ తర్వాత ఎప్పుడైనా మీకు డయాగ్రామ్ ఉంటే ఇంట్రొడక్షన్ తర్వాత రాయడానికి ట్రై చేయండి. ఇక్కడ గీయండి ఒక డయాగ్రామ్. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు క్లైమేట్ గురించి వేరియస్ ఫ్యాక్టర్స్ ప్లేడ్ బై ద క్లైమేట్ అని మాట్లాడుతున్నారు. ఆర్ ఎల్స్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఇన్‌ఫ్లూయెన్సింగ్ ద క్లైమేట్ అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక డయాగ్రామ్ గీద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఒక డయాగ్రామ్ ఏంటిదంటే ఇదేమో హీట్ సర్ప్లస్ జోన్, హీట్ సర్ప్లస్, ఇదేమో హీట్ డెఫిసిట్. ఈ మిగతా ఏరియాస్ హీట్ డెఫిసిట్. ఒక డయాగ్రామ్. బేసికల్లీ ఇది స్టార్టింగ్‌లో గీయాలి. ఓకే. సో, అలా. అలాగే నేను చిన్న చిన్న మైక్రో డయాగ్రామ్స్ కూడా ఇప్పుడు నా ఆన్సర్‌కి చిన్న సైడ్‌లో ఇక్కడ నేను ఒక చిన్న ఇండియా మ్యాప్ నాకు మొత్తం అవసరం లేదు. ఓకే. సో, నేను బేసికల్లీ ఇక్కడ దాకా మాత్రమే నాకు కావాలి. ఓకే. ఇక్కడ సంథింగ్ నేను మధ్యప్రదేశ్‌లో లేకపోతే వింధ్యాస్‌లో, నర్మదానో ఇలా చూపిస్తున్నాను. ఓకే. సంథింగ్ ఇలా నేను ఇలా చూపించేస్తాను. ఓకే. సో, చిన్న మ్యాప్. ఇలా మ్యాప్‌ని ఇలా గీసి నేను ఇలా బాక్స్‌లో పెడతాను సైడ్ వైస్. అలాగే ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌ని కూడా ప్రాక్టీస్ చేయండి. యూ హావ్ టు డ్రా ద డయాగ్రామ్స్. అప్పుడు మీరు ఇలా డయాగ్రామ్స్ డ్రా చేసినప్పుడు మీకు పేజీలు 2 ఆర్ 3 పేజెస్‌కి కూడా వెళ్ళొచ్చు. ఫర్ సపోజ్ జియోగ్రఫీ క్వెషన్ మీరు 2 డయాగ్రామ్ గీశారు. స్తూపా గురించి క్వెషన్ వచ్చింది. ఒక డయాగ్రామ్ గీశారు. టెంపుల్ గురించి క్వెషన్ వచ్చింది. ఆర్కిటెక్చర్ క్వెషన్ ఒక డయాగ్రామ్ గీశారు. సో, అలాంటప్పుడు మీకు డెవలప్ అవుతది. మీకు పేజ్ 2, 3 దాటొచ్చు. మీరు జస్ట్ రొటీన్‌గా రాసుకుంటూ వెళ్ళిపోతా ఉంటే మీకు అది రాకపోవచ్చు. ట్రై టు డ్రా డయాగ్రామ్. ట్రై టు బ్రింగ్ వన్ డయాగ్రామ్. హిస్టరీ, కల్చర్‌లో అంతగా పాసిబిలిటీ రాకపోవచ్చు. అంటిల్ అన్‌లెస్ యూ హావ్ వెరీ గుడ్ కమాండ్. మీకు మామూలుగా సాలిడ్‌గా చదివేశారు. అప్పుడు లిటరేచర్ గురించొస్తే మీ దగ్గర కంటెంట్ చాలా ఉంది కాబట్టి లిటరేచర్ ఆఫ్ విష్ణు కుండిన్స్ అనగానే మీకు నోటికి టక పాయింట్‌లొస్తున్నాయి. సో, ఇలా పాయింట్లు పెట్టి ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ ఏసారు. Until unless you have lot of content, you will not be able to do this thing. Okay. So this is in the case when the content is very heavy. Okay. So ఇవి ప్రాక్టీస్ చేయండి. ఆన్సర్ ఒకసారి టాపర్స్ కాపీస్ ఎలా రాస్తున్నారు వాళ్ళది టాపర్స్ కాపీస్ అంటే మీరు యూపీఎస్సీ వాళ్ళది కూడా మీరు చూడొచ్చు. డస్ నాట్ మ్యాటర్. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ఇక్కడ కొద్దిగా 1 ఆర్ 2 లైన్స్ మోర్ ఎలాబరేట్ చేస్తారు. దట్స్ ద పాయింట్ దట్ యూ హావ్ టు కీప్ ఇన్ మైండ్. హాఫ్ ఆఫ్ లైన్ రాయొద్దు. ఓకే. విష్ణు కుండిన్స్, ఓకే, వైష్ణవ్స్, వైష్ణ లైక్ ప్రమోటెడ్ ద వైష్ణవిజం. అంతే. అలా రాయొద్దు. ఓకే. జస్ట్ లిటిల్ బిట్ మోర్ ఎలాబరేట్ చేయండి. ఒక 2 లైన్స్‌లో వాళ్ళకి రాయండి. ఓకే. దే హావ్ డెవలప్డ్ వేరియస్ టెంపుల్స్ టు ప్రమోట్ దోస్ థింగ్స్ అని గాని ఏదన్నా దాని సబ్‌స్టాన్షియేషన్ లాగా మీరు యూ హావ్ టు యూజ్ దోస్ థింగ్స్. ఓకే. చలో. We will start. As I go on, I'll try to discuss and incorporate a more question and answer formats. I want to discuss basic ancient history, more medieval history, culture concepts ని కొద్దిగా నేను మీకు కాన్సెప్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే థింగ్స్ విల్ బికమ్ వెరీ ఈజీ ఫర్ యూ. మనం గుప్తా దాకా డిస్కస్ చేసేసామండి. రైట్. గుప్తా దాకా మనం ఈ టెంపుల్ ఎవల్యూషన్స్ ఎలా ఉంది. ఓకే. మనకి సౌత్‌లో ఇప్పుడు నార్త్‌లో గుప్తాస్ అన్న వాళ్ళ టెంపుల్స్‌ని ఎలా ఎవాల్వ్ చేశారో ఇక్ష్వాకుస్ మనకి సౌత్‌లో. ఓకే. దే వర్ ద వన్ హూ ప్లేడ్ ద రోల్ ఇన్ ద ఆరిజినేటింగ్ ద గ్రోత్ ఆఫ్ ద టెంపుల్స్. ఆ తర్వాత మనకి రాక్ కట్ కేవ్ టెంపుల్స్ అంటే విష్ణు కుండిన్స్ వస్తాయి. ఓకే. సో, అలాగే మనకి ఇక్కడ దిస్ ఈస్ వాట్ ద ఇక్ష్వాకుస్ ఇక్ష్వాకుస్ లాగా గుప్తాస్ హాడ్ ప్లేడ్ ద రోల్. మనం ఇదంతా చూసాం మనం నిన్న గుప్తాస్ గురించి. సో, ఐ యామ్ నాట్ గెట్టింగ్ ఇంటు దట్. పోస్ట్ గుప్తాస్. ఇప్పుడు గుప్తాస్ అంతా అన్నవాళ్ళు డిసింటిగ్రేట్ అయిపోయారు. డిసింటిగ్రేట్ అయిపోయిన తర్వాత చాలా రీజనల్ కింగ్డమ్స్. నేను మీకు చెప్పాను ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చేవాడని. సో, ఈ ల్యాండ్ నానికి ఇచ్చేసాను. నాని రూల్ చేసుకుంటా ఉంటారు. నానికంటూ ఒక చిన్న ఆర్మీ ఉంది. సో, నేను ఫస్ట్ నాని నా దగ్గర పని చేసేవాడనమాట. నా దగ్గర డబ్బులు లేక నానికి అన్నాను, సరే నా దగ్గర డబ్బులు లేదు గానీ ఆ ల్యాండ్ నాదే వాడుకో. ఇది నువ్వు రూల్ చేసుకో అని. సో, నాని ఏం చేస్తాడంటే అక్కడ టాక్స్ ఇంపోజ్ చేసి అక్కడ ఆ టాక్స్‌లో డబ్బులు తీసుకొని నాని తన ఆర్మీ తను మెయింటైన్ చేసుకునేవాడనమాట. సో, నాని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఓకే. నా ఎంపైర్ డౌన్ అయిపోతుంది. నేనంత వీక్ అయిపోతున్నాను. సో, నాని ఫ్రీడమ్ ప్రకటించుకుంటాడు. అలాగే
మనకి ఎవరైతే ఇక్ష్వాకుస్ డౌన్‌ఫాల్ తర్వాత మనకొచ్చిన వాళ్ళు శాతవాహనస్, ఇక్ష్వాకుస్‌కి వీళ్ళందరూ చాలా మంది ఇలాగే వర్క్ చేసేవాళ్ళనమాట. వన్ సెకండ్. హ్మ్. సో, ఇప్పుడు మనకి ఇక్ష్వాకుస్ ఎళ్ళిన తర్వాత ఈ బృహత్ పలయానాస్ కానీ, ఓకే. ఆ తర్వాత సెలంకయానాస్ గాని, ఓకే. ఇప్పుడు నేను చెప్పిన విష్ణు కుండిన్స్ గాని, వీళ్ళందరూ కూడా అలాగే ల్యాండ్ గ్రాంట్స్ నుంచి ఎవాల్వ్ అయ్యి వచ్చిన వాళ్ళే. వాళ్ళకి వాళ్ళు ఇండిపెండెన్స్ అనౌన్స్ చేసుకున్నారనమాట. ఓకే. సో, దట్ ఈస్ హౌ ద ల్యాండ్ గ్రాంట్ సిస్టమ్ చాలా సొసైటీని ఫ్రాగ్మెంట్ చేసిన తర్వాత మీరు అది దాని మీద ఒక క్వెషన్ కూడా వస్తది. మెడివల్ హిస్టరీలో కూడా ఒక క్వెషన్ ఒకటొచ్చింది. మొఘల్స్ టైమ్ పీరియడ్‌లో అది ఇంకా చాలా చాలా అందరూ ల్యాండ్స్ అలా ఇచ్చుకుంటూ ఎళ్లారు. వాళ్ళ కింద ఇంకొకళ్ళు, వాళ్ళ కింద ఒకళ్ళు. నాని తన ల్యాండ్ నుంచి కొంతమందికి ఇచ్చాడు. అలా వాళ్ళు ఇంకొంతమందికి ఇచ్చారు. సో, అలా చాలా ఫ్రాగ్మెంటేషన్ అయిపోయిందనమాట. అలాగే ఒక పెద్ద కింగ్‌డమ్ డౌన్‌ఫాల్ అయినప్పుడు, ఇలాగే గుప్తాస్ టైమ్ పీరియడ్‌లో కూడా ఇలా చాలా మందొచ్చారనమాట. సో, ఇలా నార్త్ ఇండియాలో వచ్చిన దాంట్లో మనకి ఇంపార్టెంట్ వచ్చేసి పుష్యభూతిస్ ఆఫ్ తానేశ్వర్. ఇక్కడ హర్షవర్ధన అని చెప్పి చాలా గ్రేట్ కింగ్ ఉండేవాడు. హర్షవర్ధన. సో, మిగతా టైమ్ పీరియడ్‌లో ఇప్పుడు మిగతా చోట్ల ఈ మైత్రకాస్ ఆఫ్ వల్లభి, శశాంకాస్ ఆఫ్ బెంగాల్ ఈయనే నేను చెప్పాను బోధి ట్రీని కట్ చేసేస్తాడని. బోధి ట్రీ. సో, ఇలా బుద్ధిజం మీద అటాక్స్ అవుతా ఉంటాయి. అండ్ విష్ణు గుండిన్స్‌లో కూడా అయ్యాయి అని చెప్పి చెప్తారు. అండ్ షకాస్ కూడా అటాక్ చేశారు బుద్ధిస్ట్‌ని అని చెప్తారు. వి డు నాట్ నో. సో, దట్ వాస్ ద రీజన్ ఫర్ ద డౌన్‌ఫాల్. బట్ అట్ ద సేమ్ టైమ్ దట్ వాస్ నాట్ ఓన్లీ ద రీజన్. తర్వాత మీరు చూస్తే వాట్ ఈస్ దిస్ ద భక్తియిజం. ఓకే. భక్తియిజం గాని, లేపోతే రివైవల్ ఆఫ్ ద బ్రాహ్మణిజం గాని, రిఫార్మ్స్ ఇన్ ద హిందూ రిలీజియన్ గాని, ఇవన్నీ డెవలప్ అవ్వడం జరిగింది. వేరియస్ గుడ్ లీడర్స్, గ్రేట్ లీడర్స్ వచ్చారు. అలాగే మీరు చూసుకుంటే బుద్ధిజంలో కూడా వజ్రయానిజం అని చెప్పి, కరప్షన్ అని సంఘాస్‌లో. సో, ఇట్ హాస్ లెడ్ టు దిస్ డౌన్‌ఫాల్. ఓకే. సో, యూ హావ్ టు గివ్ దట్ బిగ్ పిక్చర్. ఆల్ దోస్ థింగ్స్. వై దేర్ ఈస్ ఎ డౌన్‌ఫాల్ ఆఫ్ ద బుద్ధిజం. ఓకే. సో, దట్ ఈస్ ద పాయింట్. చలో. సో, ఇదంతా మనకు అంత ఇంపార్టెంట్ కాదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ ద పుష్యభూతిస్ ఆఫ్ తానేశ్వర్. దీంట్లో మెయిన్‌గా వచ్చేసి హర్షవర్ధనాస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ హర్షవర్ధన దాంట్లో మనకి మేజర్‌గా కావాల్సింది ఎవరండి? ఇక్కడ సోర్సెస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే. బాణభట్ట. ఓకే. బాణభట్ట ఈయన రాసారు. హర్ష చరిత్ర రాస్తారనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి హ్యూయాన్ సాంగ్. హ్యూయాన్ సాంగ్ రైట్స్ ఎ బుక్ కాల్డ్ సియూకి. మీకు ఇక్కడ ఏన్షియంట్ హిస్టరీలో ఇంకో కూడా ఉంది. అకౌంట్ ఆఫ్ ద ఫారెన్ ట్రావెలర్స్ అని. అకౌంట్ ఆఫ్ ఫారెన్ ట్రావెలర్స్ అని. రైట్? సో, మనం చదువుతా ఉంటాం. మెగాస్తనీస్ ఇండికాలో ఇది చెప్పారని, ప్లీనీ ఇది చెప్పారని, స్ట్రాబో ఇది చెప్పారని, అలాగే ఫాహిన్ ఇది చెప్పారు, హ్యుయాన్సాంగ్ ఇది చెప్పారు. ఓకే. ఆ తర్వాత ఇట్సింగ్ కూడా చైనీస్ నుంచి ఆయన వచ్చారు. సో, ఇలా దీని కంపైలేషన్ కూడా ఐ థింక్ ఐ హావ్ గివెన్ ఇన్ ద ఎండింగ్. ఎవరెవరు ఏం చెప్పారు? ఒక డైరెక్ట్ క్వెషన్ మనకి ఆల్రెడీ యూపీఎస్సీలో అడిగారు. సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ యూపీఎస్సీని వాళ్ళు ఎమ్యులేట్ చేస్తారు కాబట్టి, దేర్ ఈస్ హై పాసిబిలిటీ. ఒకసారి ఐఎమ్ లిటిల్ డీవియేటింగ్ ఫ్రమ్ ద టాపిక్ అండ్ ఐ వాంట్ టు షో యూ దట్ థింగ్. There is a high possibility that they can ask you that thing. Okay, one second. Let me show you that. See here, Megasthenes who wrote Greek Indica. It gives information about the Mauryan polity. ఇది ఇలాగే ప్రాపర్లీ మీ దగ్గర ఎక్కడైతే ఉందో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆర్ ఎల్స్ గూగుల్‌లో సెర్చ్ చేసి అయినా గాని మీరు డ్రా చేసుకొని దీన్ని ఇలాగే బట్టి కొట్టేయాలి. ఫాహిన్ ఓకే. గుప్తా టైమ్ పీరియడ్‌లో వచ్చాడు. అండ్ హ్యూయాన్ సాంగ్ హీ హాస్ కమ్ డ్యూరింగ్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ద హర్ష. ఈయన ఏం చెప్పాడంటే హ్యూయాన్ సాంగ్ హీ ఈవెన్ ఆల్సో విజిటెడ్ ద పల్లవాస్. పల్లవ కింగ్డమ్‌ని కూడా విజిట్ చేస్తాడు. బుద్ధిజం అన్నది ఫ్లరిష్ అవుతుంది. బాగుంది అని చెప్పి చెప్తాడనమాట. ఓకే. సో, వేరియస్ థింగ్స్ చెప్తాడు. కానీ ఈయన తర్వాత ఏదైతే లా అండ్ ఆర్డర్ ఉందో ఈ గుప్తాస్ తర్వాత ఈ నార్త్ ఇండియాలో లా అండ్ ఆర్డర్ అన్నది అప్‌సైడ్ డౌన్ అయిపోయిందంటారనమాట. సో, అంటారనమాట ఇతన్ని మధ్యలో ఆయన ట్రావెల్ చేస్తుంటే దొంగలు ముసుగేసి కొడతారని. ఓకే. సో, వి డు నాట్ నో. సో, ఫాహిన్‌ని అడిగితే హి సేస్ మొత్తం గుప్తాస్ టైమ్ పీరియడ్‌లో లా అండ్ ఆర్డర్ చాలా బాగుంది. చాలా బాగా కంట్రోల్ చేశారు అదంతా అని చెప్తారు. కానీ హ్యూయన్ సాంగ్ అయితే లా అండ్ ఆర్డర్ అప్‌సైడ్ డౌన్ ఉంది. బట్ హర్షాని మాత్రం చాలా బాగా పొగుడుతాడు. ఆయన చాలా మంచిగా టాలరెన్స్ ఉన్న వ్యక్తి అని చెప్పి నా ఇదేంటి ఆయన వల్లే హ్యూయన్ సాంగ్ అనేది బుద్ధిజంని ఆప్ట్ చేసుకున్నారని చెప్పి కూడా చెప్తారు. హర్ష అనే ఆయన 2 అసెంబ్లీస్‌ని కండక్ట్ చేస్తారు. ఒకటేమో ప్రయాగ్‌లో ఇది మెటీరియల్‌లో ఉంది. ప్రయాగ్ దగ్గర అండ్ కనౌజ్ అసెంబ్లీ. ఓకే. కనౌజ్ అసెంబ్లీ. ఒకటేమో 5 ఇయర్స్‌కి ఒకసారి, ఒకటేమో ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు. సో, దీని గురించి మనం చూద్దాము. సో, దీని గురించి కూడా ఆయన చెప్తారు. అలాగే సేమ్ ఇయర్ అల్బెరూని అరబ్ నుంచి ఆయన వస్తారు. ఆయన మొహమ్మద్ గజనీస్ ఇన్వెషన్ గురించి చెప్తారు. అండ్ దెన్ ఇబ్న్ బతుతా మొరక్కన్ ట్రావెలర్ హి డిస్కస్ అబౌట్ ద మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఇన్ హిస్ బుక్ రెహ్లా.
ఓకే, చాలు ఇంతే. ఆ తర్వాత చైనీస్ ఫారెన్ ట్రావెలర్స్ దాన్ని సపరేట్ చేశాను. ఫారెన్ ట్రావెలర్స్ డ్యూరింగ్ ది విజయనగర, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నికోలా కౌంటీ, అబ్దుల్ రజాక్, డొమినోస్ ప్రైస్ అండ్ ఫెర్నాండో నూయిస్. ఇది ప్రిలిమ్స్ లో చాలా సార్లు ఈ క్వశ్చన్స్ అడిగారు. ఈయన ఏ టైం పీరియడ్ లో, ఏ కింగ్ టైం పీరియడ్ లో ఉంది. మనం మెయిన్స్ కి యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉన్నటువంటి కూర్చొని పిడేయండి. వెరీ హై ఛాన్సెస్ ఈ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంది. 22లోనో 3లోనో యూపీఎస్సీ మెయిన్స్ లో అడిగారు. సో ఇలాగే వాళ్ళు మనకి ప్రింట్ అడిగే ఛాన్స్ ఉంది. మీ సిలబస్ బుక్ లో ఇదే మెన్షన్ చేస్తుంది. తర్వాత ఎర్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు ఇక్కడ జనాలు చేసే తప్పులు ఏంటంటే, ఎర్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే స్టూడెంట్స్కి ఏం రాయాలో తెలియదు. వాళ్ళు మేజర్గా ఇదిగోండి ఈ రెండు రాసి వస్తారు. నలంద యూనివర్సిటీ, తక్షశిల యూనివర్సిటీ. ఈ రెండు మేజర్ యూనివర్సిటీస్. లైక్ శ్రీ పర్వత యూనివర్సిటీ కూడా ఉంది. ఇప్పుడు మీరు దాని గురించి ఎందుకు రాయకూడదు? శ్రీ పర్వత యూనివర్సిటీ ఇష్వాకు టైం పీరియడ్ లో డెవలప్ అవుతుంది. లైక్ శ్రీ పర్వ వాళ్ళ క్యాపిటల్, దాని యూనివర్సిటీ టు ప్రమోట్ ద బుద్ధిజం. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో మీరు ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నప్పుడు శ్రీ పర్వ యూనివర్సిటీ గురించి మాట్లాడచ్చు. అంతేకాదు, టెంపుల్స్ అన్నది ఆల్సో ఏ లెర్నింగ్ సెంటర్స్. టెంపుల్స్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ ద రిలీజియస్ పర్పస్. ప్రీవియస్లీ టెంపుల్స్ ఆర్ ఆల్సో ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే యాక్టివిటీస్ కానీ, బిజినెస్ కానీ, ఇవన్నీ ట్రేడ్ కానీ, ఇవన్నీ కూడా టెంపుల్లో భరతనాట్యం కానీ, డాన్స్ కానీ, పెయింటింగ్ కానీ, ఇవన్నీ కూడా ప్రమోట్ అవుతూ ఉంటుంది. సో ఎడ్యుకేషన్ ఖచ్చితంగా రాస్తారు. ఆ తర్వాత వేరియస్ ఘటికాస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా డెవలప్ అయ్యేవి. సో యూ హ్యావ్ టు మెన్షన్ దోస్ అబౌట్ ద ఘటికాస్. జైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్, ఆ తర్వాత బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ విచ్ యూ హ్యావ్ జస్ట్ నౌ స్పోకెన్ అబౌట్. బ్రాహ్మణికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వేర్ ఐ హ్యావ్ డిస్కస్ లైక్ ఇందులోనే మీరు యూ కెన్ టాక్ అబౌట్ ద గురుకుల్స్ అండ్ ద ఘటికాస్. సో దిస్ ఈస్ వాట్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్. సో ఇదంతా మాట్లాడితే దెన్ యువర్ ఆన్సర్ బికమ్స్ కాంప్రహెన్సివ్. ఇప్పుడు బేసికల్లీ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, చాలా మంది చేతులు ఎత్తేస్తారు. దే విల్ నాట్ రైట్ ఎనీథింగ్. ఐఎమ్ ష్యూర్ ఇప్పుడు ఈ కంటెంట్ చూడకముందు మీరు ఇందులో ఎన్ని పాయింట్ మీరు ఖచ్చితంగా ఇప్పుడు చూడండి. బ్రాహ్మణికల్, బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, జైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇంపార్టెంట్ సెంటర్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ తర్వాత వేరియస్ కంటెక్స్ లో ఎడ్యుకేషన్ ఎలా జరిగింది, వేరియస్ యూనివర్సిటీస్. సో దీన్ని నేను ఈ కంటెంట్ యూస్ చేసుకొని ఐ విల్ బి ఏబుల్ టు ఈజీలీ రైట్ 150-200 వర్డ్స్. డైవర్సిటీ ఆఫ్ ద పాయింట్స్ కూడా ఉన్నాయి. ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ వన్ యూనివర్సిటీస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద వేరియస్ థింగ్స్ అబౌట్ హౌ ద ఎడ్యుకేషన్ వాజ్ ఆల్సో. సో దిస్ ఈస్ ఏ డీసెంట్ ఆన్సర్. దిస్ విల్ బికమ్ ఏ వెరీ డీసెంట్ ఆన్సర్ ఫర్ ద టాపిక్ గివెన్. ఓకే, ఇలాంటి క్వశ్చన్ మీరు ఎగ్జామ్ లో మీరు కనుక వస్తే, మీరు ఈ మాత్రం జస్ట్ బేసిక్ డిఫెండ్ చేసినా కానీ యూ విల్ గెట్ వెరీ హై మార్క్స్. I have seen students, only 10% of the students will be able to write a question which is very difficult. మిగతా వాళ్ళందరూ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజీ క్వశ్చన్స్ లో మాత్రమే బాగా రాస్తారు, ఆర్ మిడిల్ డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ బాగా పర్ఫార్మ్ చేస్తారు. ఎవరైతే 10% స్టూడెంట్స్ ఇలాంటి క్వశ్చన్స్ లో కూడా బాగా ప్లే చేస్తారో దెన్ దే విల్ డూ వెల్. లైక్ 2017 ఐ రిమెంబర్ జాగ్రఫీ అందరికి 110, 115 యావరేజ్ వస్తే నాకు 162 వచ్చింది. అండ్ ఐ హావ్ నాట్ రిటర్న్ వన్ టెస్ట్ ఆల్సో. ఒక టెస్ట్ సిరీస్ రాయలేదు, ఏం రాయలేదు. ఓన్లీ థింగ్ ఈస్ ద పేపర్ దట్ ఇయర్ వాజ్ వెరీ డిఫికల్ట్. నేను డీసెంట్లీ రాశాను అంతే. మిగతా వాళ్ళందరూ చేతులు ఎత్తేసారు, నేను చేతులు ఎత్తలేదు. దాని గురించి రెలవెంట్ ఆన్సర్ రాసి వచ్చాను అంతే. నేనేం సూపర్ ఏం రాలేదు. సో 110, 120 ఎక్కడ, 162 ఎక్కడ. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఎవ్రీ ఎగ్జామ్ లో ఇది చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. రిలవెంట్ ఆన్సర్, డీసెంట్ ఆన్సర్. మీకు టాపర్ కి డిఫరెన్స్ ఇదే ఉంటుంది. ఓకే, చలో. సో దీస్ ఆర్ ద టూ టాపిక్స్ దట్ వర్ దేర్ అండ్ వీ హ్యావ్ కవర్డ్ దెమ్. దట్ ఈస్ దేర్ ఇన్ ద మెటీరియల్. మీరు లేకపోతే మీరు you can do it from any material that you have. Okay, now let's move to the post Gupta. So ఇప్పుడు హర్ష చరిత is very important and CUK is also very important for me. Okay, and ఈయన హర్షవర్ధన కూడా ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ రత్నవల్లి అని చెప్పి ఈయన రత్నవల్లి ప్రియదర్శిక నాగానంద. హీ ఆల్సో రైట్స్ వెరీ ఇంపార్టెంట్ బుక్. ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎకానమీ అంతా డెస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది. ప్రీవియస్లీ మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో కానీ, పోస్ట్ మోడర్న్ సివిలైజేషన్ లో కానీ నేను మీకు చెప్పాను మన ఎకానమీ చాలా వెల్ డెవలప్డ్ ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తే ట్రేడ్ డిక్లైన్, నో గిల్డ్స్, విలేజ్ ఎకానమీ. ఓకే, డిసపియరెన్స్ ఆఫ్ ద గిల్డ్స్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఎకనామిక్ స్ట్రక్చర్, మార్కెట్ స్ట్రక్చర్స్ అనుకోండి. ఓకే, బిజినెస్ ఎక్కడైతే ఫ్లరిష్ అవుతా ఉంటుందో ఆ గిల్డ్స్ అనేది అక్కడ డెవలప్ అవుతా ఉంటాయి. ఇక్కడ డీఆర్గనైజేషన్ ఇక్కడ మీరు చూస్తారు. సో ఎకానమీ అంత ఫ్లరిష్ అవట్లా. ఫ్యూడల్ సిస్టమ్, ఇందాక నేను చెప్పాను నవీన్ విల్ బి రూలింగ్ దట్ థింగ్ అని. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద ఫ్యూడల్ సిస్టమ్. ఆ ల్యాండ్ గ్రాంట్ ఇచ్చిన తర్వాత ఒక డెమోక్రసీ లేకుండా, కింగ్ అథారిటీ లేకుండా, ఎవరైతే తనకు ఒక సైనికుల్ని పెట్టుకొని వాళ్ళు ల్యాండ్ ని రూల్ చేస్తున్నారు, దాన్ని మనం ఫ్యూడల్ సిస్టమ్ అంటారు. ఈ ఫ్యూడల్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఫ్యూడల్ ఎకానమీ చాలా పూర్ సిస్టమ్. చూడండి, ల్యాండ్ గ్రాంట్ ఇదంతా. అండ్ వర్ణాశ్రమ ధర్మ. ఓకే, సో వర్ణాస్ అనేది ఖచ్చితంగా ఫాలో చేయాల్సిందే, ఇలాంటి థింగ్ ఉండేది. అండ్ చాలా ఉమెన్ కండిషన్, ఆబ్వియస్లీ ఎకానమీ బాగా, ఉమెన్ కండిషన్ దారుణం, అన్టచబిలిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ చాలా ఉండేది. ఓకే, చూడండి, హీన జాతి, ఇలా కొత్త కొత్త వేరియస్ అవుట్ క్యాస్టెస్ హ్యావ్ బీన్ డెవలప్డ్. అవుట్ క్యాస్టెస్ అంటే దోస్ హూ డు నాట్ బిలాంగ్ టు దోస్
వర్ణ సిస్టమ్ బ్రాహ్మణ్, క్షత్రియస్, వైశ్య, శూద్రాస్, దీని బియాండ్ ఉన్న వాళ్ళని వాళ్ళు బేసికలీ అవుట్ క్యాస్టెస్ అంటారు. ఓకే, సో సచ్ ఎ థింగ్ వాజ్ యూస్ టు హ్యాపెన్. ఆయన ప్రాగ్ కి ఎవ్రీ 5 years కి ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి అక్కడ లావిష్లీ గిఫ్ట్స్ ఇస్తా ఉంటాడు అని చెప్పి ఈయన హ్యూయాన్ సాంగ్ చెప్పాడు అనమాట ఇది. ఓకే, హ్యూయాన్ సాంగ్ చైనీస్ పిలిగ్రిమ్, చైనీస్ నుంచి వచ్చి విజిట్ చేసిన ఆయన చెప్తాడనమాట. అండ్ అట్ ది సేమ్ టైం కనౌజ్ అసెంబ్లీ ఓన్లీ వన్స్ కండక్ట్ చేస్తారు. ఆ టైం పీరియడ్ లో హర్ష మీద అటాక్ జరిగింది, బట్ సమ్హౌ లా అండ్ ఆర్డర్ ని మళ్ళీ కంట్రోల్లో తీసుకొచ్చాడు హర్ష అని చెప్పారు. సో ఈ 2 కాన్ఫరెన్స్, ప్రాగ్ కాన్ఫరెన్స్ ఫర్ ఎవ్రీ 5 years అండ్ కనౌజ్, ఇక్కడ ఈ ప్రాగ్ కాన్ఫరెన్స్ దగ్గర ఆయన దానాలు ఇచ్చేసి మన సినిమాలు చూపిస్తారు కదా, ఆ రేంజ్లో దానాలు ఇచ్చేసి బట్టలన్నీ, తన బట్టలు కూడా ఇచ్చేసాడు. సో చాలా పావర్టీలోకి గురయ్యారు అని చెప్పి, దట్ ఈస్ వాట్ సెడ్ బై ద హర్ష, నాట్ హర్ష, హ్యూయాన్ సాంగ్. ఓకే, దీస్ ఆర్ ద సర్టెన్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ వీ నీడ్ టు నో. సో చూడండి, హ్యూయాన్ సాంగ్ ఈస్ ఆఫెన్ డిస్క్రైబ్డ్ as the prince of the pilgrims and his writings offer valuable insights into the socio-religious conditions of India during the Harsha's time. He noted that Harsha was a great patron of the Buddhism and significant donor. సో బేసికలీ ఆయన హర్ష గురించి పొగుడుతా రాశాడు, ఎందుకంటే హర్ష ఆయన గిఫ్ట్స్ ఇచ్చాడు బాగా. సో దిస్ ఇస్ హౌ ఆయన కూడా హర్షాన్ని పొగుడుతా రాశాడు అనమాట. అకార్డింగ్ టు హిమ్, పాట్లిపుత్ర వాజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ద డిక్లైన్. ఓకే, కనౌజ్ వాజ్ గ్రోయింగ్. సో పాట్లిపుత్ర అన్నది మేజర్ గా క్యాపిటల్ ప్రీవియస్లీ, అది బాగా డిసింటిగ్రేట్ అయిపోయింది, అంత ఎకానమీ అనేది ఫ్లోరిష్ కావట్లేదు. సో ఆయన చెప్పింది వీ హ్యావ్ టు రైట్. దెన్ మైత్రికాస్, మౌకారీస్, దీని మీద ఇండిపెండెంట్ క్వశ్చన్ అడిగే మనకి పాసిబిలిటీ లేదు. ఇప్పుడు ఇక్కడ హర్షాస్ గురించి ఇంకో పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈయన మీరు చదివే ఉంటారు. ఓకే, పులకేశిని, చాళుక్యన్ కింగ్ పులకేశిని 2 గ్రేటెస్ట్ కింగ్ అంటారు అనమాట పులకేశిని. ఇప్పుడు హర్ష నార్త్ లో గ్రేటెస్ట్. ఓకే, యూ కెన్ థింక్ ఆఫ్, ఓకే, RRR లో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ టైప్ ఫైట్ అనుకోండి. సో పులకేశిని ఒకటి, అటు సైడ్ ఒకటి, అలా రేంజ్ లో ఫైట్ అనుకోండి. సో ఈ ఫైట్ గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ ద నార్త్ హర్ష అండ్ గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ ద సౌత్ చాళుక్యన్ కింగ్ పులకేశిని 2 ఫైనల్లీ ఫైట్ జరుగుతుంది అండ్ పులకేశిని 2 గెలుస్తారనమాట. సో పులకేశిని 2 గెలిచిన తర్వాత ఐహోల్ ఇన్స్క్రిప్షన్ లో హరికీర్తి ఆయన ఇది చాళుక్యాస్ దగ్గర కూడా నేను రాసున్నాను, పొగుడుతా. సో దక్షిణ పాదేశ్వర అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ద సౌత్ చాళుక్యన్ కింగ్ పులకేశిని 2 హర్షాని ఓడించాడు అని చెప్పి రాస్తారనమాట. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్. సో నార్త్ నీది, సౌత్ నాది. సో ఇంతటి గ్రేటెస్ట్ కింగ్ పులకేశిని 2ని పల్లవ కింగ్ నందివర్మ ఓడిస్తాడు. ఓకే, ఈయన కూడా ఓడించి ఒక కుర్రం కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ లో సో హీఈస్ ద గ్రేటెస్ట్ కింగ్ అని చెప్పి ఆయన చెప్తారు అనమాట. హీఈస్ ద గ్రేటెస్ట్. పల్లవాస్ లో ఈయన్ని పులకేశిని ఓడించారు ఆయన. సో హీ బికమ్స్ ద వెరీ గ్రేటెస్ట్. ఓకే, సో లెట్ మీ టెల్ యూ దట్ థింగ్, వాట్ ఈస్ దట్ బ్యాటిల్ ఆల్సో. ఇది నేను ప్రిలిమ్స్ కి ఇవి మాత్రమే చదువుకొని వెళ్ళేవాడిని. మీరు ప్రిలిమ్స్ కి నాకు ఇవి బేసిక్, ఎందుకంటే ఇవి ఎన్సీఆర్టీస్ లో మెన్షన్ చేసి ఉన్నది. సో ఈ వార్ వచ్చేసి ఎప్పుడైతే నందివర్మ ఓడిస్తారో, ఈ వార్ వచ్చేసి మణిమంగళం. ఇవే నేను మెయిన్స్ లో కూడా యూజ్ చేస్తాను, డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. డిఫరెంట్ ప్లేసెస్ లో మీరు యూజ్ చేయాలి. ఇది ఎన్సీఆర్టీలో ఉంది కాబట్టి ఇది ఇంపార్టెంట్. మీరు ఇది తప్పు చేశారనుకోండి, మీ ప్రిలిమ్స్ కాంప్రమైజ్ అవుతుంది, మెయిన్స్ కాంప్రమైజ్ అవుతుంది. ప్రిలిమ్స్ లో I have given 6 mains. The reason why I have written mains first, నేను ఎక్కువగా చదవకపోయినా ఈ ఏవైతే ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా చదివాను. ఓకే, అవి ఐఎమ్ వెరీ క్లియర్. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి, ఈ కాన్సెప్ట్ వీళ్ళ తర్వాత ఎలా వచ్చింది, వీళ్ళ తర్వాత ఇది వచ్చింది. సో ఇది ఏదైతే కాన్సెప్చువల్ క్లారిటీ ఉందో అది ఎలిమినేషన్కి హెల్ప్ అవుతుంది. కొన్ని క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ అడుగుతాడు సెట్టర్స్ ప్రిలిమ్స్ లో, అవి మనకి ఎలిమినేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నా ఇదే థింగ్స్ మీరు మెయిన్స్ లో కూడా యూజ్ చేయాలి. దాన్నే ఇప్పుడు నేను గ్రేట్నెస్ ఆఫ్ ద హర్ష కానీ లేకపోతే చాళుక్యాస్ గ్రేట్నెస్ వచ్చింది, ఐ విల్ రైట్ దిస్ థింగ్. ఐహోల్ ఇన్స్క్రిప్షన్ హరికీర్తి గారు రాసింది. ఆయన జైన్, హరికీర్తి ఇస్ జైన్. సో ఇప్పుడు చూడండి, మీరు చాళుక్యాస్ టైం పీరియడ్ లో there was a greatness of the Jain things. బాదామి కేవ్స్ చాళుక్యాస్ డెవలప్ చేస్తారు. ఈ బాదామి కేవ్స్ లో బ్రాహ్మణిజం, ఓకే, అదే బుద్ధిజం, హిందూయిజం అండ్ జైనిజం వీళ్ళ యొక్క స్కల్ప్చర్స్ ఇవన్నీ డెవలప్ అయి ఉంటాయి బాదామి కేవ్స్ లో. సో దట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. సో చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ త్రీ థింగ్స్ ని, చాళుక్యాస్ ని, పల్లవాస్ని అండ్ హర్షాస్ని ముగ్గురిని మనం లింక్ చేసాం. సో మణిమంగళం దగ్గర, సో లైక్ నేను చెప్పినట్టు కుర్రం కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ అండ్ హీ టేక్స్ ద టైటిల్ కాల్డ్ ద వాతాపి కొండ. దక్షిణ పాదేశ్వర అంటే గ్రేట్నెస్ ఆఫ్ ద సౌత్ అని చెప్పి ఆయన తీసేసుకున్నాడు కదా, ఈయన వాతాపి కొండ అని రాగానే మీరు యూ థింక్ ఆఫ్ దిస్ థింగ్. విజయ్ దేవరకొండ కాదు, ఈయన వాతాపి కొండ. ఓకే, సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద
హర్ష. ఓకే. ఓకే. సో ఇక్కడ ఇవన్నీ ఇప్పుడు చూస్తే వీ హ్యావ్ నౌ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద చాళుక్యాస్. యా. సో నెక్స్ట్ సబ్సిక్వెంట్ సౌత్ లో మనం మాట్లాడుతున్నది ఆబ్వియస్లీ చాళుక్యాస్. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ లో వెంగి చాళుక్యాస్ ఉంటారు. ఓకే. ఈ చాళుక్యాస్ లోనే సో ఫస్ట్ ఇనీషియలీ చాళుక్యాస్ వస్తారు. వీళ్ళని మనం చాళుక్యాస్ ఆఫ్ బాదామి అంటాం. సో ప్రాపర్లీ అర్థం చేసుకోండి, దానికి స్ట్రక్చర్ అర్థం చేసుకోండి. బాదామి చాళుక్యాస్ వీళ్ళు వెస్ట్ లో రూల్ చేస్తుంటారు. మనకి ఏదైతే వెంగి చాళుక్యాస్, వెంగి అంటే ఎక్కడండి, గోదావరి రీజన్ సమ్వేర్ ఎక్కడ ఉంది. ఓకే. సో వీళ్ళ నుంచి ఒక ఆఫ్ షూట్ బ్రాంచెస్ తర్వాత ఎప్పుడో వస్తారు, బాదామి చాళుక్యాస్ తర్వాత ఎప్పుడో వస్తారు. ఓకే. చూడండి, చాళుక్యాస్ ఆఫ్ కళ్యాణి వీళ్ళు సేమ్ వెస్టర్న్ చాళుక్యాస్ ప్లేస్ లో అరౌండ్ 10th 12th సెంచరీ వచ్చారు. చాళుక్యాస్ ఆఫ్ వెంగి ఈస్టర్న్ చాళుక్యాస్ చూడండి 7th to 12th సెంచరీ మధ్యలో వస్తారు. ఈ చాళుక్యాస్ ఆఫ్ వెంగి కూడా తర్వాత చోళాస్ తో కలుస్తారు. చాళుక్య చోళాస్ అని ఏదో ఉంటుంది వీళ్ళ నేమ్, చాళుక్య చోళాస, సిమిలర్ టు దోస్ థింగ్స్. సో వీళ్ళిద్దరు టైఅప్ అవుతారు ఆఫ్టర్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి డిసింటిగ్రేట్ అయిన తర్వాత. సో ఇప్పుడు మనం ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చాళుక్యాస్ చూస్తామో, సో మెజారిటీ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ వీళ్ళది సెంట్రలైజ్ ఉంటుంది. బేసికలీ రాష్ట్రకూట చాళుక్యాస్ అండ్ పల్లవాస్ ఇప్పుడు మనం చూసాం కదా, ఇక్కడ కొట్టుకున్నారు మణిమంగళం బ్యాటిల్ దగ్గర అని. సో చాళుక్యాస్ పల్లవాస్ వీళ్ళు కొట్టుకుంటున్నప్పుడు రాష్ట్రకూటాస్ గ్రో అయిపోతారు. వీళ్ళిద్దరు కొట్టుకొని ఒకళ్ళనొకళ్ళు వీక్ అయిపోతారు, రాష్ట్రకూటాస్ గ్రో అయిపోతారు. కరెంట్లీ కూడా ఇదే థింగ్ అనమాట. ఇండియా పాకిస్తాన్ కొట్టుకొని నాశనం అయిపోతే చైనా వాళ్ళు గ్రో అయిపోవాలన్నది వాళ్ళ ప్లాన్. సో పాకిస్తాన్ ప్రొవోక్ చేస్తూ ఉంటారు. ఓకే, దట్ ఇస్ ఇట్. సో పల్లవాస్ అండ్ రాష్ట్రకూటాస్ ఫాలోడ్ ద డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అలాంగ్ విత్ ద చోలాస్. కానీ చాళుక్యాస్ ఫాలోడ్ ద సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. హౌఎవర్ దే హ్యావ్ గివెన్ మోర్ అటానమీ టు ద అట్ ద విలేజ్ లెవెల్. దిస్ ఈస్ ద పాయింట్ దట్ వీ హ్యావ్ టు నో. చూడండి, ఐహోల్ ఇన్స్క్రిప్షన్ అట్ ద రవిగిరి. వీళ్ళు వెసారా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డెవలప్ చేశారండి. వెరీ ఇంపార్టెంట్, వెసారా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. దిస్ వెసారా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఈస్ నథింగ్ బట్ ద మిక్స్చర్ ఆఫ్ ద నగారా అండ్ ద షికారా. నగారా అండ్ ద షికారా నగారా అండ్ ద ద్రవిడ ఆర్కిటెక్చర్, టెంపుల్ ఆర్కిటెక్చర్ లో దట్ ఈస్ ద సౌత్ ఇండియన్ ఆర్కిటెక్చర్. నార్త్ ఇండియన్ లో నగారా అంటాం మనం. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. టెంపుల్ స్ట్రక్చర్ లో ఏముంటుంది, బేసికలీ గర్భగృహ ఉంటుంది. వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్ దిస్ థింగ్. ఆ తర్వాత దీన్ని మండపాన్ని కనెక్ట్ చేస్తూ ఉన్న స్ట్రక్చర్ ని మనం అంతరాల అంటాం. ఓకే, అంతరాల. ఓకే. సో దీనిపైన ఇలా కర్వీ లీనియర్ స్ట్రక్చర్ ఉంటే దాన్ని నగారా స్టైల్ అంటాము. ఓకే. ఆ తర్వాత అదే సిలిండ్రికల్ ఇలా కోనికల్ స్ట్రక్చర్ ఉంటే దాన్ని మనం ద్రవిడన్ స్టైల్ అంటాము. సో ఈ ద్రవిడన్ స్టైల్లో మనకి ఇంకా గోపురం కూడా ఉంటాయి. గోపురాలు, మన గుడి గోపురాలు మూయండి తర్వాత తెలిసే ఉంటుంది మీకు అందరికి. ఓకే, ఎంట్రన్స్ స్ట్రక్చర్స్. సో ద్రవిడన్ లో ఖచ్చితంగా మనకి గోపురం స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి. ఇవేవైతే ఈ స్ట్రక్చర్స్ ఉన్నాయో దీన్ని విమానాస్ అంటాం. ఇక్కడ నార్త్ ఇండియాలో దాన్ని షికారాస్ అంటాం. సో వీటి రెండింటి యొక్క మిక్చర్ని వాళ్ళు తీసుకొచ్చారనమాట. ఓకే, వెసారా స్టైల్లో. అండ్ ఇక్కడ ఖచ్చితంగా ద్రవిడన్ సౌత్ ఇండియన్ స్టైల్లో ఖచ్చితంగా పాండ్స్ కూడా ఉంటాయి. దాంట్లో డిప్ తీసుకొని దెన్ టెంపుల్లోకి ఎంట్రీ అవ్వాలి అన్నది. సో దట్ ఈస్ ద థింగ్ దట్ ఈస్ బీయింగ్ ఫాలోడ్. ఓకే. అండ్ నగారాలో ఒక హయ్యర్ స్ట్రక్చర్ మీద దే విల్ కన్స్ట్రక్ట్ ద టెంపుల్ అండ్ బేస్డ్ ఆన్ అదర్ థింగ్స్. మిగతా ఫీచర్స్ అన్ని కామన్. పంచాయతన్ స్టైల్ వీళ్ళకి గోపురంస్ అంత కాన్సెప్ట్ వీళ్ళ దాంట్లో అది ఉండదు. సో దీస్ ఆర్ ఇప్పుడు వేసారా స్టైల్ అన్నది మిక్స్ ఆఫ్ బోత్ ద థింగ్స్ తీసుకున్నాను. సో ఆ ఫీచర్స్ ఏంటిదో కూడా నేను ఇక్కడ మీకు ఇచ్చాను. ఓకే, సో లెట్ మీ షో యూ ద ఫీచర్స్ ఆఫ్ ద వేసారా. చూడండి, హైబ్రిడ్ టవర్. ద వెసారా స్టైల్ ఇస్ క్యారెక్టరైజ్ బై ద మిక్సర్ ఆఫ్ ద టవర్స్ రిప్రజెంటింగ్ ద బోత్ నగారా అండ్ ద ద్రవిడన్. సో దాన్ని హైబ్రిడ్ మిక్సర్ చేశారు. స్టెల్లేట్ ప్యాటర్న్ అంటే స్టార్ షేప్ లో ఇలా ఉండేది అనమాట. సో మీరు ఎవరైనా ఇక్కడ 1000 పిల్లర్ టెంపుల్ కానీ, వాట్ ఈస్ దట్ ఇంకోటి ఫేమస్ టెంపుల్ రామప్ప టెంపుల్ మీరు విజిట్ చేసి ఉంటే, మీరు అటు సైడ్ వరంగల్ అటు సైడ్ విజిట్ చేసి ఉంటే, ఆ టెంపుల్ మేజర్ సెంట్రల్ స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది. దాని పక్కన చుట్టుపక్కల మళ్ళీ ఇక్కడ ఇలా ఇలా టెంపుల్ స్ట్రక్చర్స్ మీకు చిన్న చిన్న దాంట్లో కూడా ఒక గుడి, దాంట్లో కూడా గాడ్ ఇదంతా ఉంటుంది అనమాట. సో గాడెస్ ఇదంతా. సో ఇలా ఒక కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ స్టెల్లేట్ ప్లాన్ ఆర్ స్టార్ షేప్డ్ ప్లాన్. ఓకే, అండ్ హై ప్లాట్ఫామ్. సో మల్టీ గర్భగృహ ఫార్మాట్. దిస్ ఇస్ వాట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్, మల్టీ గర్భగృహ ఫార్మాట్. ఇఫ్ దెర్ ఆర్ 3 గర్భగృహ, ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ ఎ 3-కూట స్టైల్. సో దే హ్యావ్ బ్రాడ్ దిస్ థింగ్. సేమ్ థింగ్ ఇప్పుడు ఏదైతే వీళ్ళు యూజ్ చేశారో, చాళుక్యాస్ యూజ్ చేశారో, తర్వాత దీన్ని తీసుకెళ్లి హోయశాలాస్ తర్వాత దాన్ని బాగా ఇంక్లూడ్ చేసుకున్నది కాకతీయాస్. సో ఈ వెసారా స్టైల్ వెరీ ఇంపార్టెంట్. కాకతీయాస్ లో నేను ఇంకోటి ఎక్స్ట్రా ఏం యాడ్ చేస్తానండి, వెసారా స్టైల్ మాట్లాడింది మొత్తం నేను మాట్లాడి, ఆ తర్వాత గ్రానైట్ యూజ్ చేశారు. మీరు అక్కడికి విజిట్ చేస్తుంటే బిల్డింగ్స్ అంతా గ్రానైట్ తో ఉంటుంది. శాండ్ బాక్స్ టెక్నాలజీ, ఎర్త్క్వేక్స్ వచ్చినా కానీ ఆ టెంపుల్ స్ట్రక్చర్స్ కూలిపోకుండా శాండ్ బాక్స్ టెక్నాలజీని వీళ్ళు యూజ్ చేశారు. దీస్ ఆర్ ద 2 additional things I will add for the
వరంగల్ థింగ్ ప్రతి చోట వాట్ ఈస్ దట్ ఆ వరంగల్ ది మేజర్గా ఇది ఉంటుంది, దాని పేరు నేను మర్చిపోయాను. ఓకే, సో ఆ పాయింట్ టోర్నస్. ఏంటిదండి? తోరణాసా. ఎస్ సార్, టోర్నస్. సో దట్ క్యాన్ బి యూస్డ్. చూడండి హౌ మెనీ పాయింట్స్ ఐ హావ్ గాట్, 6, 7, 8 పాయింట్స్ ఐ హావ్ గాట్. మీరు ఇంత రాసేసరికి ఇదో డయాగ్రామ్ వేస్తారు మీరు ఇలా. ఓకే, స్టెల్లాట్ స్టార్ షేప్డ్ ప్యాటర్న్ మీరు డయాగ్రామ్ వేస్తారు. సో యూ హ్యావ్ గాట్ గుడ్ అమౌంట్ ఆఫ్ కంటెంట్ విత్ యువర్ సెల్ఫ్. ఓకే, సో దిస్ ఈస్ వాట్ హ్యాస్ బీన్ ఇన్కార్పొరేటెడ్ బై ద చాళుక్యాస్. చూడండి ఇప్పుడు వీళ్ళ మెయిన్ టెంపుల్స్ వచ్చేసి 3. ఇది నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. ఓకే, మేజర్ 3 ప్లేసెస్లో వీళ్ళు టెంపుల్స్ బిల్డ్ చేశారు: ఐహోల్, బాదామి అండ్ పట్టడకల్. ఓకే, దాంట్లో ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు లాత్ ఖాన్ టెంపుల్, దుర్గా టెంపుల్, ఓకే, ఐహోల్ దగ్గర. ఓకే, పట్టడకల్లో వెరీ ఇంపార్టెంట్ టెంపుల్ ఇస్ విరూపాక్ష టెంపుల్ అండ్ సంగమేశ్వర టెంపుల్ కాదు కానీ, బట్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్. సో ఐ విల్ ట్రై టు రిమెంబర్ దోస్ థింగ్స్. దెన్ ఐ విల్ ట్రై టు టాక్ అబౌట్ ద బాదామి కేవ్స్. ఓకే, ఇప్పుడు వాళ్ళు నన్ను ఆర్కిటెక్చర్ అడిగితే దెన్ ఐ విల్ టాక్ అబౌట్ ద వేసారా స్టైల్. దెన్ ఐ విల్ డివైడ్ దిస్ టెంపుల్ స్ట్రక్చర్స్ ఇంటూ ద 3 ప్లేసెస్. దెన్ ఐ విల్ ఆల్సో టాక్ అబౌట్ ద స్కల్ప్చర్స్. దెన్ ఐ విల్ ఆల్సో టాక్ అబౌట్ ద కేవ్స్. ఇన్ని మాట్లాడుతున్నాను. సో ఆబ్వియస్లీ పాయింట్స్ వస్తాయి. ఎన్ని పాయింట్స్ వచ్చాయి చూడండి. ఓకే, దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ కంటెంట్. చూడండి స్టోన్ బిల్డింగ్, ఓకే, స్టోన్ బిల్డింగ్ టెంపుల్, ఇంకా కొద్దిగా వేరియస్ థింగ్స్. పల్లవ స్కల్ప్చర్ విచ్ వాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై చాళుక్యాస్ షోస్ సిగ్నిఫికెంట్ ఇంటర్డెవలప్మెంట్ టు బుల్లి స్ట్రక్చర్. వేరియస్ ఇవన్నీ వాల్యూ అడిషన్ థింగ్స్ అనమాట. వీళ్ళ టైం పీరియడ్ ట్రేడ్ కూడా చాలా బాగుండేది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడైనా ట్రేడ్ బాగుండాలంటే వాళ్ళు దే వుడ్ హ్యావ్ మెయింటైన్ వెరీ గుడ్ డిఫెన్స్, బోత్ ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్. సో వీళ్ళకి నావీ ఎప్పుడైతే బాగా ఉంటుందో దే ఆర్ ఆల్వేస్ గ్రోయింగ్ వెల్. ఓకే, సో చాళుక్యాస్ వాళ్ళు నావీని ప్రాపర్లీ డెవలప్ చేస్తారు. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్. చూడండి పట్టడకల్, I wanted to visit this thing, but I could not visit. Okay, Aihole, city of the temples. So ఇలా మీరు ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు దీన్ని యూ కెన్ ఆల్సో మెన్షన్ సమ్ కైండ్ ఆఫ్ మ్యాప్ మెన్షన్ చేసి ఇవన్నీ చూపించవచ్చు. ఇప్పుడు టూరిజం మోస్ట్ పాసిబుల్ క్వశ్చన్ ఫర్ ఆఫ్ పాసిబుల్ ఎస్సే ఫర్ ద ఏపీ. ఓకే, ఎందుకంటే దే ఆర్ ప్రమోటింగ్ ద టూరిజంని ప్రమోట్ చేస్తున్నారు. బట్ కర్ణాటకది కాబట్టి మీరు రాయడానికి అంత పాసిబిలిటీ ఉండదు. ఓకే, సో టూరిజం గురించి ఏపీపీ మేజర్గా నేర్చుకొని పెట్టుకోండి. టూరిస్ట్ స్పాట్స్ ఏమేమి ఉన్నాయి, లేకపోతే ఎకో టూరిజం స్పాట్స్ ఏమున్నాయి, టెంపుల్ థింగ్స్ ఏమున్నాయి, బుద్ధిస్ట్ ఏమున్నాయి, ఇలా అని నోట్ చేసుకుని పెట్టుకుంటే యూ కెన్ మెన్షన్ దోస్ థింగ్స్ ఇన్ ద ఆన్సర్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద థింగ్స్. ఇప్పుడు రాష్ట్రకూటాస్లో ఫస్ట్ మనకి దంతి దుర్గా ఆయన అదే నేను ఇందా చెప్పినట్టు ఓవర్ త్రో చేసేసి హీ హాస్ బీన్ ఎస్టాబ్లిష్ ద కింగ్డమ్. సో ఫస్ట్ మీకు ఇక్కడ గుర్తొచ్చేది కృష్ణ 1 బిల్డ్ చేసిన వాట్ ఈస్ దట్ టెంపుల్, రాక్ కట్ టెంపుల్. లెట్ మీ గో టు దట్ థింగ్, కైలాస టెంపుల్. ఓకే, సో కృష్ణ 1 బిల్డ్స్ ఇక్కడ ఒకసారి యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో కృష్ణ 3 అని ఇచ్చారు ఆర్ సంథింగ్ వెరీ వెరీ ఫండమెంటల్ థింగ్. ఓకే, సో కైలాస టెంపుల్ ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ థింగ్ అంటే వాళ్ళు చెక్కారండి. దీన్ని ఒక కొండని చెక్కి ఒక టెంపుల్ లాగా బిల్డ్ చేశారు. అంత సహనం, అంత పేషెన్స్ మరి ఎలా వచ్చిందో. ఎల్లోరా శిల్పమా అని చెప్పి అని కూడా పాట కూడా రాస్తారు. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ థింగ్. ఎల్లోరాలో కైలాస టెంపుల్ని వాళ్ళు చెక్కి ఆ టెంపుల్ని మీరు విజిట్ చేయండి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్. ఇప్పటికి కూడా అది ఎలా చేశారు అన్నది ఉంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు దాంట్లో వేరియస్ కల్చర్స్. ఆ కేవ్ని వాళ్ళు అలా చెక్కి ఆ రాయిని చెక్కి వాళ్ళంతా టెంపుల్ డెవలప్ చేశారు. దాంట్లో స్కల్చర్స్ ఉంటాయి. ఆ స్కల్చర్స్ ఏమేమి ఉన్నాయి, గాడెస్ దుర్గా ఉంటాయి. ఓకే, డెపిక్స్ ద రావణ స్కల్చర్ లిఫ్టింగ్ ద మౌంట్ కైలాస. సో ఇవన్నీ నేను నా ఆన్సర్ని సబ్స్టాంటియేట్ చేయడానికి, ఇంకా ఎక్కువగా రాయడానికి నేను ఇది రాస్తాను. ఓకే, their architectural style is prominently Dravidian. Then another thing is the Elephanta caves. Elephanta caves వచ్చేసి primarily, if I'm not wrong, they are primarily ఇదేంటి హిందూ గాడ్స్ ని బేస్ చేస్తూనే ఉంటుంది. మిగతా ఎల్లోరా కేవ్స్, అజంతా కేవ్స్ దే ఆర్ మోర్ సెక్యులర్ నేచర్, వేరియస్ అదర్ థింగ్స్ ఉంటాయి. ఎలిఫెంటా కేవ్స్ లో ప్రైమరీలీ యూ హ్యావ్ ద హిందూ గాడ్స్, శైవ రిలేటెడ్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ద పార్ట్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ ఇప్పుడు ఇక్కడ మనకి ఏపీపీఎస్సీలో కూడా ఈ పార్ట్ మెన్షన్ చేసి ఉందా సిలబస్లో? యూ గైస్ కెన్ సీ ఇక్కడ చూడండి, హిస్టరీ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్, ఈస్టర్న్ చాళుక్యాస్, రాష్ట్రకూటాస్, వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ టు ద లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సగం ఇక్కడే అయిపోయింది కదా, ఆల్రెడీ వీ హ్యావ్ డన్ దిస్ థింగ్. ఓకే, ఎలాగ మనం ఇండియాలో కూడా మళ్ళీ సేమ్ థింగ్, సేమ్ ఆస్పెక్ట్ అగైన్. చూడండి ఇక్కడ ఇఫ్ ఐ హ్యావ్ టు సీ, ఓకే, బాదామి చాళుక్యాస్, ఈస్టర్న్ చాళుక్యాస్, రాష్ట్రకూటాస్, లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్, ఆర్కిటెక్చర్. ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద సెక్షన్ ఈస్ డన్ హియర్. ఓకే, సో 2 చోట్ల ఇది ఓవర్ ల్యాపింగ్ అవుతుంది. సిలబస్ని వాళ్ళు ఇలా చేసి పెద్ద చేసి భయపెట్టి ఇలా చేశారు. కానీ మీరు ప్రాపర్లీ ఇలా ఆర్గనైజ్డ్ వేలో చదువుకుంటా వెళ్తే ఇట్ వుడ్ బి డన్. ఇప్పుడు
దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. రాష్ట్రకూటాస్ వాళ్ళు జైన్ లిటరేచర్ కి చాలా ఇంపార్టెన్స్ ప్రామినెన్స్ ఇచ్చారు. దీని మీద యూపీఎస్సీలో మెయిన్స్ క్వశ్చన్ కూడా వచ్చింది. సో దే మే ఆస్ ఇన్ ద ఇండియన్ పార్ట్లో, ఇండియన్ ఏన్షియంట్ ఇండియా పార్ట్లో దే మే ఆస్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ద రాష్ట్రకూటాస్ టు ద కల్చర్ అని అడిగితే మీరు ఇక్కడ నుంచి ఖచ్చితంగా జైన్ లిటరేచర్ బట్టి కొట్టాల్సిందే. ఓకే, గుణభద్ర రోడ్ ఆది పురాణ, జనసేన ఆదడ పర్వసు బుధాయ. సో నేను ఆ టైం పీరియడ్లో కూడా 1-2 పాయింట్లు గుర్తుపెట్టుకొని రాసగలను. కానీ ఐ ఫైండ్ ఇట్ వెరీ ఛాలెంజింగ్. బట్ ఇప్పుడు ఆల్రెడీ మనకి క్వశ్చన్ అడుగుతారు అని చెప్పి ఇక్కడ తెలిసినప్పుడు వీ హ్యావ్ టు వీళ్ళు అమోఘ వర్ష ఆయన కింగ్. బట్ ఆయన కూడా నాకు గుర్తున్నంత వరకు నేను నా ఎగ్జామ్లో అప్పుడు అడిగితే పంప పొన్న వీళ్ళ పేర్లు రాశాను, వాళ్ళ గురించి ఏం రాయాలి. అమోఘ వర్ష కవిరాజ మార్గ ఒకటి రాసి వచ్చాను అప్పుడు ఎప్పట్లో యూపీఎస్సీ మెయిన్స్ అడిగినప్పుడు. బట్ అది రాయడం కూడా నా టైం పీరియడ్లో దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ ఐ బిలీవ్. ఓకే, సో బై హార్ట్ చేయండి యాజ్ యూజువల్. దీన్ని ఇక్కడ మీకు బ్రెయిన్ అప్లై చేసేది ఏం లేదు. జైన్ లిటరేచర్, కన్నడ లిటరేచర్, అదర్ నోటబుల్ లిటరేచర్ ఇక్కడ మనం బట్టి కొట్టేసాం. ఓకే, సో ఆ తర్వాత దెన్ యూ కెన్ టాక్ అబౌట్ ద స్కల్ప్చర్స్, టెంపుల్ ఆర్కిటెక్చర్. దట్స్ ఇట్. రాష్ట్రకూటాస్ ఈస్ డన్. సో రాష్ట్రకూటాస్లో మనం ఏం చదివాం? లిటరేచర్, స్కల్ప్చర్. సో ఆర్కిటెక్చర్ అని అడిగినప్పుడు ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్. దెన్ అగైన్ ఐ విల్ టాక్ అబౌట్ దిస్ కేవ్ టెంపుల్స్, ఎస్పెషally Krishna ones, rock cut cave temple. Okay, then I should not forget about this Elephanta caves. And some of them also happened at the Ajanta Ellora దగ్గర కూడా కొన్ని ఎంతో అంత జరుగుతూనే ఉంటుంది. ఓకే, సో ఐ హ్యావ్ గాట్ అగైన్ వెరీ గుడ్ కంటెంట్ ఫర్ మీ. దట్స్ హౌ ఐ విల్. ఇదే రాష్ట్రకూటాస్ లో మేజర్ పార్ట్ అయితే నాకు అదే దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ పార్ట్. నౌ పల్లవాస్. అగైన్ పల్లవాస్ అన్న వాళ్ళు చాలా ఇంపార్టెంట్. అసలు ద్రవిడ టెంపుల్ స్ట్రక్చర్ కి బేస్ ఎస్టాబ్లిష్ చేసిందే పల్లవాస్. దట్స్ హౌ ద పల్లవాస్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. పల్లవాస్ లో మేజర్ థింగ్ చూడండి, టెంపుల్స్ కి ఎస్టాబ్లిష్ చేసింది ఫస్ట్. లెట్ మీ షో యూ దోస్ థింగ్స్. మహేంద్రవర్మ 1, నరసింహవర్మ, రాజసింహ గ్రూప్. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ హౌ వేర్ ద స్ట్రక్చరల్ టెంపుల్స్ డెవలప్. ఓకే, ఇది మేజర్ గా స్ట్రక్చరల్ టెంపుల్స్. ఇందాక మనం ఏదైతే మాట్లాడాం గర్భగృహ కానీ, మెయిన్ గా ద్రవిడన్ వాట్ ఈస్ దట్ దిస్ విమాన స్ట్రక్చర్స్ కానీ, ఇవన్నీ ఈ టైం పీరియడ్ లోనే బాగా గ్రో అయినాయి అనమాట. మీరు చోళాస్ టైం పీరియడ్ లో చూస్తే దీనికి వాళ్ళు ఫర్దర్ గా ఇక్కడ గర్భగృహాలు దేవుళ్ళ యొక్క మూర్తిని పెడతాం కదా. వాళ్ళు ఏంటంటే చోళాస్ టైం పీరియడ్ లో కింగే దేవుడు అని చెప్పి వాళ్ళ యొక్క స్కల్ప్చర్స్ అక్కడ పెట్టేవాళ్ళు అనమాట. దట్ ఈస్ ద డిఫరెంట్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ద చోళా. ఒకటి కంట్రిబ్యూషన్. విజయనగర వాళ్ళ టైం పీరియడ్ లో ఏంటిదంటే గోపురం స్ట్రక్చర్స్ చాలా పెద్దగా ఉండేది. చోళాస్ టైం పీరియడ్ లో ఈ విమానాస్ చాలా హైట్కి వెళ్ళినాయి, ఎస్పెషల్లీ బృహదీశ్వర టెంపుల్. విజయనగర వాళ్ళు గోపురం చాలా హైగా డెవలప్ చేశారు. అండ్ ఈ టెంపుల్స్ వచ్చేసి మనకి మ్యూజికల్ టెంపుల్స్ కూడా మీరు వినే ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం మార్కెట్ ప్లేస్ కి చాలా యూజ్ చేశారు. అండ్ కళ్యాణ మండపమ్స్. సో గాడ్ అండ్ గాడెసెస్ సో సపరేట్ గా ఉండేవాళ్ళు. ఒక మహానవామి ఫెస్టివల్ టైం పీరియడ్ లో సో ఆ కళ్యాణ మండపంకి తీసుకొచ్చి ఒక సెలబ్రేషన్ లాగా ఒక ఈవెంట్ చేసి దెన్ అగైన్ మళ్ళీ గాడ్ అండ్ గాడెస్ ని వాళ్ళ యొక్క గర్భగృహ స్ట్రక్చర్ లో పెట్టేవాళ్ళు. సో దిస్ ఈస్ వాట్ హ్యాస్ బీన్ యాడెడ్ అట్ ద విజయనగర. ఓకే, సో అగైన్ ద్రవిడన్ స్కూల్ ఆఫ్ స్ట్రక్చర్. యా, సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు లింక్ దోస్ థింగ్స్. ఓకే, సో ఇప్పుడు దిస్ ఈస్ వేర్ ద రాజసింహ గ్రూప్ డెవలప్. ఆ తర్వాత ఇప్పుడు నరసింహ గ్రూప్ దగ్గర డెవలప్ అయింది రథాస్. మీరు రథాలు చూసుంటారు కదా. ఈవెన్ బన్నీ సినిమాలో కూడా లాస్ట్ లో రథ దగ్గర ఒక ఫైట్ ఉంటుంది, రథాన్ని లాగుతూ ఉంటారు. సో ఇక్కడ అర్జున పీనెన్స్ రథ, ఇలా డిఫరెంట్ పంచరథాస్ ఇక్కడ ఉన్నాయి, వెరీ ఇంపార్టెంట్. మమ్మలాపురం, మీరు ఎప్పుడైనా కానీ పాండిచ్చేరికి వెళ్తే ఈ మహాబలిపురం కూడా అక్కడ అటెండ్ చేయండి. అక్కడ నుంచి సమ్వేర్ అరౌండ్ 2 hours లో ఉంటుంది. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ మోనోలిథిక్ అంటే ఒకటే రాయి, పెద్ద రాయిలో నుంచి దాన్ని ఒక అలా స్ట్రక్చర్స్ బిల్డ్ చేశారనమాట. ఓకే, సో చాలా బాగా ఉంటుంది. సో ఇలా టెంపుల్ స్ట్రక్చర్ ఎవాల్వ్ అయింది. ఇక్కడేమో ఫస్ట్ వీళ్ళు ఈయన మహేంద్ర గ్రూప్ ఏం డెవలప్ చేశారు? రాక్ కట్ స్ట్రక్చర్, సేమ్ వీళ్ళు చేసినట్టు ఇలా ఎవల్యూషన్ వచ్చింది. ఫస్ట్ రాక్ కట్ కేవ్ టెంపుల్. దీంట్లో మీరు ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత నరసింహ గ్రూప్ అనగానే మీకు ఖచ్చితంగా ఈ పంచరథాస్ దగ్గర అర్జున పీనెన్స్ ఇది కూడా ఉంటుంది. ఆ రథాస్లో వన్ ఆఫ్ ద రథ అర్జున పీనెన్స్ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత యూ విల్ హ్యావ్ ద నరసింహవర్మ కంప్లీట్లీ ద్రవిడన్ ఆర్కిటెక్చర్ స్టైల్లో ఇదంతా డెవలప్ అయింది. ఈయన దానికి జస్ట్ వాల్యూ ఎడిషన్స్ యాడ్ చేస్తారు అంతే. ఓకే, వైకుంఠ పరమల్ టెంపుల్, మతంగేశ్వర టెంపుల్, ఓకే, ముక్తేశ్వర టెంపుల్ మనం అక్కడ చూసాం డ్యూరింగ్ ఇన్ పట్టడకల్ చూసాం మనం. ఓకే, ఇక్కడ కైలాసనాథ టెంపుల్. సో ఈ ఎగ్జాంపుల్స్ ప్రిలిమ్స్ కి ఇంపార్టెంట్.
నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ప్రిలిమ్స్కి స్టూడెంట్స్ చదివేటప్పుడు సార్ మేము మెయిన్స్కి చదవాలంటే ప్రిలిమ్స్కి చదివేటప్పుడు ఎగ్జాంపుల్స్ని బట్టి కొట్టండి. ఎలా బట్టి కొట్టాలంటే అది నేను మెయిన్స్కి కూడా యూజ్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఏదైతే వైకుంఠ పరుమల్ టెంపుల్ ఇందాక నిన్న కూడా నేను మీకు చెప్పాను సంగమేజ్ లిటరేచర్లో ఉన్నప్పుడు ఎత్తు తొగ్గై పట్టు పట్టు పట్టిన కెల్కనకు తొలకపియం ఇవన్నీ ప్రిలిమ్స్కి చదివేటప్పుడే ఒక పిడేసుకొని కూర్చుంటే అది మెయిన్స్కి కూడా మళ్ళీ నేను చదవాల్సిన అవసరం లేదు. ఐ విల్ యూజ్ దోస్ థింగ్స్. దిస్ ఈజ్ హౌ నేను వేరే కొత్త ఎగ్జాంపుల్స్ చదవను. ఇదే ఎగ్జాంపుల్స్ నేను మళ్ళీ చదువుతాను. సేమ్ అప్లైస్ ఫర్ ద పాలిటీ అండ్ గవర్నెన్స్ ఎకానమీ కానీ ఏదైనా రిపోర్ట్స్ వచ్చినా కానీ దిస్ ఈజ్ హౌ ఐ యూస్ టు ఇంటిగ్రేట్ మై ప్రిపరేషన్ అండ్ ఐ యూస్ టు స్టడీ ఇన్ ఎఫిషియంట్ మేనర్. I hope you guys are learning. Okay. These things are very, very crucial, which many people don't say. Okay. Chudandi, Arjuna's penance at Mahabalipuram is a notable example. Descent of the Ganga, all these things are there. సో ఇప్పుడు ఇక్కడ ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ అడిగితే అగైన్ సేమ్ థింగ్ ద్రవిడన్ ఫీచర్స్ అని మాట్లాడతాను. ఈ 4 గ్రూప్ స్టైల్ గురించి మాట్లాడి స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ ద పల్లవ అని చెప్పి నేను సేమ్ థింగ్ ద్రవిడన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మాట్లాడతాను. నో వన్ కెన్ సే దట్ థింగ్ ఈజ్ రాంగ్. సో ఐ హావ్ గాట్ దట్ థింగ్. అది కాకుండా ఓకే తమిళ్ భక్తి లిటరేచర్ ఓకే ద నోటబుల్ వర్క్స్ ఇంక్లూడ్ ద దేవారం బై ద నయన్మర్స్ అండ్ ద అల్వర్స్. సో మీకు తెలిసి ఉంటుంది నయనర్స్ అండ్ ద అల్వార్స్. ఓకే భక్తి లిటరేచర్ డెవలప్ అయింది. ఓకే సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్ దోస్ థింగ్స్. అండ్ భారవి ఓకే ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పోయట్. he has written the book called Kirat Arjunia. Okay, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ బుక్. అండ్ ఘటికాస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. కంచి ఈజ్ నోన్ ఫర్ ద వెరీ గుడ్ ఎడ్యుకేషన్ టౌన్. ఓకే ఇదే టైం పీరియడ్ లో ఇందా చెప్పినట్టు హర్ష టైం పీరియడ్ లో ఉన్న ద గ్రేట్ పోయిట్ హ్యూయాన్ సాంగ్ ఆయన విజిట్ చేసి ఇక్కడ ఈ టైం పీరియడ్ లో బుద్ధిజం కూడా బాగా ఫ్లరిష్ అవుతుంది. దో దేవర్ ద హిందూ కింగ్స్ దే హ్యావ్ ఆల్సో నాట్ డెస్ట్రాయిడ్ ఆర్ ఎనీ వే అటాక్ ద బుద్ధిజం ఆల్సో ఫ్లరిష్డ్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ హౌ ఐ విల్ రైట్ దోస్ థింగ్స్. మిగతా థింగ్స్ క్యాస్ట్ సిస్టమ్స్ అన్టచబిలిటీస్ ఆల్ దోస్ థింగ్స్ ఇవన్నీ ఎప్పుడు ఎవ్రీ టైమ్ ఆల్ దీస్ థింగ్స్ ఎగ్జిస్టెడ్. ఓకే చాలా రేర్ సినారియోస్ లో they were not available. Okay, so this is about the Pallavas. Nothing else more than that in this period. Okay, so I have given this thing evolution of the Dravidian style and all. Okay, పెయింటింగ్స్ లో కూడా మీకు జస్ట్ ఒక ఐడియా పెట్టుకోవడం మంచిది. మురాల్ పెయింటింగ్స్ అంటే ఆల్రెడీ నేను మీకు చెప్పాను గోడ మీద వేసే పెయింటింగ్స్. అజంతాలో మేజర్ గా బుద్ధిస్ట్ పెయింటింగ్స్ ఉంటే నరేట్ చేస్తా. అది కాకుండా యూ ఆల్సో హ్యావ్ ద హిందూ అండ్ జైన్ స్కల్ప్చర్స్ కూడా ఉంటాయి మనకి. ఓకే ఇక్కడ జాతకాస్ వాటి మీద. సో బేసికలీ గోడల మీద వేసేవి. ఓకే ఇఫ్ దే ఆస్క్ యూ అబౌట్ ద ఫ్రెస్కో పెయింటింగ్స్ then you will talk about this Ellora, Bhaga caves, Badami caves, Sittanavasal cave paintings. Again same thing prelims లో కూడా మీకు Sittanavasal cave temples స్టేట్ అడుగుతాడు, ఎవరు డెవలప్ చేశారు అని చెప్పి అడుగుతారు. దాంట్లో మేజర్గా ఏ కలర్స్ ఏంటి ఇదంతా. ఇక్కడ మేజర్గా జైన్వి దొరుకుతాయా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. టాంజూర్ టెంపుల్స్ దేనికి ఫేమస్ మినియేచరా చూడండి సీన్స్ ఆఫ్ నటరాజ డాన్స్. ఓకే రాజేశ్వర ఫౌండ్ ఇన్ రాజేశ్వర టెంపుల్. సో ఇలాంటి థింగ్స్ అగైన్ దే ఆర్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ద ప్రిలిమ్స్. మినియేచర్ పెయింటింగ్స్ యూ కెన్ గో త్రూ దోస్ థింగ్స్. ఓకే లేటర్ ఆన్ these things we have already done. So ancient India is done. Ancient India part is done. Now we will also now do the this part. Okay ఇప్పుడు శాతవాహనాస్ లో ఎకనామిక్ థింగ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నేను మీకు నిన్న కూడా చెప్పాను. గివ్ మీ a minute, I need to bring water bottle. Give me a minute. Post your ABPSC exam, hopefully I will be doing current affairs on YouTube.
So we measure prime. Hopefully, it will cover majority of the current affairs problem also. So I will be associating with one of the institution in Hyderabad. So మంచి institution తో associate అయ్యి సో అక్కడ చేయడం జరిగింది. So there your current affairs issues will be resolved too. Okay, so I will discuss about those things later on. So let's come back to this aspect. చూడండి, ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ గ్రాంట్స్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు అఫ్ కోర్స్ శాతవాహన, సో మేజర్లీ మనం అరౌండ్ 30 కింగ్స్ ఎంతో ఉంటారు. సో ఎకానమీ చాలా వెల్గా స్ట్రైవ్ అయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది చదివేటప్పుడు ఇక్కడ అగ్రికల్చర్లో ఇన్నోవేషన్ వాళ్ళు యూస్ చేశారు. ఇప్పుడు నేను ఇది ఎస్ఏలో కూడా యూస్ చేయొచ్చు. చూడండి, లిఫ్ట్ ఇరిగేషన్ అట్ ద సేమ్ టైం దే అప్లైడ్ ద అడ్వాన్స్ టెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్ యూజింగ్ ద మెషిన్ సచ్ యాజ్ ఉడియాకంట్రా ఆర్ ఫర్ టిల్లింగ్ సాయిల్ సంథింగ్ టెక్నాలజీని యూజ్ చేశారు. ఇప్పుడు మీ విజన్ డాక్యుమెంట్, ఏపీ విజన్ డాక్యుమెంట్ కూడా దే ఆర్ టాకింగ్ అబౌట్ ద రోల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్. సో ఒక ఎస్ఏ కూడా రావచ్చు అగ్రికల్చర్ టెక్నాలజీ. సో నేను నా ఇంట్రొడక్షన్, మనకి టెక్నాలజీ అనేది కొత్త ఏం కాదు, సిన్స్ ద టైమ్ ఆఫ్ ద శాతవాహనాస్ ఇది చేస్తున్నారని చెప్పి ఐ విల్ రైట్ దిస్ పారాగ్రాఫ్. వుడెంట్ లుక్ గ్రేట్? ఓకే, నాకు ఎస్ఎస్లో లైక్ మై యూపీఎస్సీలో నా ఎస్ఎస్ ఇలా 157, 135 ఇలా ఐ యూస్ టు గెట్. ఓకే, ద ప్రైమ్ మై స్ట్రెంగ్త్ ఈస్ దిస్ థింగ్. నేను ఎస్ఏకి నేను ఎప్పుడు ప్రిపరేషన్ చేయలేదు. ఓన్లీ థింగ్ ఇక్కడ ఇంత కంటెంట్ చదువుతున్నాము, కరెంట్ అఫైర్స్ చదువుతున్నాము, మళ్ళీ కొత్తగా ఎందుకు చదవాలి? మెటీరియల్స్ ఏదో తీసుకొని చదువుతూ ఉంటారు స్టూడెంట్స్, అదంతా ఆల్రెడీ యూ హ్యావ్ ద లాట్ ఆఫ్ కంటెంట్, దాన్ని తీసుకొని రివిజన్ చేయాలి, కన్సాలిడేట్ చేయాలి. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద కంటెంట్ సపరేట్లీ ఫర్ ద అగ్రికల్చర్, దెన్ తప్పదు, మన మెటీరియల్ తీసుకొని అగ్రికల్చర్ రిలేటెడ్ కంటెంట్ చదవాలి. కానీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ బేసిస్లో మీరు చదవద్దు. అండ్ ఎస్పెషల్లీ యూపీఎస్సీకి అయితే సపరేట్గా అసలు ఎస్ఏకి ప్రిపరేషన్ అంటే ఏముండదు. ఓకే, అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్. చూడండి, మ్యారిటైమ్ ట్రేడ్, కరెన్సీ సిస్టమ్, సేమ్ థింగ్. గిల్స్ ఇక్కడ మనం ఇందాక మనం చూసాం హర్ష టెంపుల్లో నో గిల్స్, నో కరెన్సీ సిస్టమ్ డెస్ట్రాయ్ అయిపోయింది. ఎప్పుడైతే ఎకానమీ డెవలప్ అవుతుందో అక్కడ వాళ్ళకి మ్యారిటైమ్ ట్రేడ్ ఒకటి ఉంటుంది, వాళ్ళ యొక్క కరెన్సీ సిస్టమ్ వెల్ డెవలప్డ్ ఉంటుంది, అండ్ గిల్ సిస్టమ్ ప్రాపర్లీ ఉంటుంది. అండ్ మీరు చేయగలిగితే అద్యాంతగాస్ ఈ పేర్లు గుర్తుపెట్టుకోగలిగితే, శ్రేణీస్ ఈ పేర్లు ఒక్కటైనా ఒక్కొక్క వర్డ్ గుర్తుపెట్టుకోగలిగితే దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. మీరు చేయాల్సిన నెక్స్ట్ 20 డేస్లో ఇదే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 15 డేస్ రోజు కొద్దిగా ఈ వర్డ్స్ని రివిజన్ చేయండి. మీకు ఎగ్జామ్లో ఇందులోంచి 4-5 పేర్లు గుర్తుపెట్టుకున్న దాని నుంచి 1-2 పేర్లు గుర్తొచ్చినా దట్స్ ఇట్, యువర్ జాబ్ ఇస్ డన్. చాలా బాగా బెటర్గా కనబడుతుంది. అండ్ ఐ వాంట్ సమ్ ఆఫ్ యూ గైస్ టు క్లియర్ ద ఎగ్జామ్ ఫ్రమ్ మై ఛానల్. లాస్ట్ 40 డేస్ కూడా కన్సిస్టెంట్లీ నాకు ఎలా ఉన్నా కానీ ఐ హ్యావ్ మేడ్ దిస్ థింగ్, అండ్ నౌ ఆల్సో ఐఎమ్ డూయింగ్ దిస్ రివిజన్ సెషన్. ఓకే, సో దట్ ఐ బిలీవ్ కొంతమంది కష్టపడుతున్నారు, కష్టపడేవాళ్ళు ఖచ్చితంగా ర్యాంక్ తీయగలరని నేను నమ్ముతున్నాను. ఓకే, సో గివ్ యువర్ బెస్ట్, రిజల్ట్స్ విల్ హ్యాపెన్. ఓకే, సో చూడండి, ఇండస్ట్రియల్ కంట్రిబ్యూషన్ ఆ టైంలో కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి. అంటే మిగతావన్నీ జస్ట్ ఫిల్లింగ్ అంతే. ట్రేడ్, ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ అవన్నీ ఎలాగో రాస్తారు మీరు. ఇక్కడ చూడండి, కీ ప్రొఫెషన్స్. ఓకే, బ్లాక్ స్మిత్, గోల్డ్ స్మిత్ అండ్ ఆయిల్ ప్రెసరర్స్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్. రిమైనింగ్ పెద్దగా ఇంకా నాకు ఇక్కడ అంత వేరియస్ థింగ్స్ నాకు ఏమీ అంత కనబడలేదు. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ దోస్ థింగ్స్. నెక్స్ట్ ఇష్వాకుస్. సో ఇప్పుడు ఇష్వాకుస్ లో మేజర్ గా ఇప్పుడు ఐ విల్ షో యూ వన్ థింగ్. ఇప్పుడు చూడండి, కీ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ద ఇష్వాకుస్. దిస్ ఈస్ ద మేజర్ థింగ్. నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వీరగల్ ట్రెడిషన్. ద ఇష్వాకుస్ ఇనిషియేట్ ద వీరగల్ ట్రెడిషన్ విచ్ ఇన్వాల్వ్ ద ఎరెక్టింగ్ స్టోన్ స్టాట్యూస్ ఇన్ ద హానర్ ఆఫ్ ద బాడీ గాడ్స్ హూ సాక్రిఫైస్ దర్ లైఫ్ ఫర్ ద కింగ్. సో వీరగల్ ట్రెడిషన్, వీళ్ళు వాళ్ళ స్కల్ప్చర్స్ ని మెయింటైన్ చేశారు. ఆ స్కల్ప్చర్స్ యొక్క నేమ్ ని కూడా మెన్షన్ చేశారు. దిస్ ఇస్ ఆల్ చూడండి, ద పైనీర్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఇన్స్క్రైబింగ్ ద నేమ్స్ ఆఫ్ ద స్కల్ప్టర్స్ ఆన్ ద వర్క్స్ నోన్ యాజ్ ద స్కల్ప్టర్ స్టైల్. సో ఇది కూడా వాళ్ళది వెరీ ఇంపార్టెంట్ థింగ్. దెన్ మాండటా స్కల్ప్చర్. ద మాండటా స్కల్ప్చర్ ద జగ్గయ్య is known for depicting the concept of the Chakravartin or universal ruler for the first time in the Indian history. So these are the keywords. Key contribution of the Ishwakus అని అడిగితే మీరు ఎలాగో ఆ యూనివర్సిటీ, శ్రీ పర్వత యూనివర్సిటీ గురించి మాట్లాడతారు. కింద నాగార్జున కొండ, దాని గురించి అమరావతి ఫ్లరిష్ అయింది, జగ్గయ్యపేట, వత్తిపోలు, ఇక్కడ స్థూపాస్ని ఇంకా వీళ్ళు సేమ్ థింగ్ శాతవాహనం స్టార్ట్ అయింది, వీళ్ళు ఇంకా డెవలప్ చేశారు. మిగతా థింగ్స్ పెద్దగా ఏం చేంజ్ అవ్వలేదు. అప్పుడు అలా అవి ఎలా ఖచ్చితంగా రాస్తారు. దీని 3 పాయింట్స్ని ఇంకా ఎమర్జ్ చేయండి. మండటా స్కల్ప్చర్, ఇవన్నీ థింగ్స్. సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్, దే ఇష్యూడ్ ద ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఇన్ సౌత్ ఇండియా, మార్కింగ్ ద సిగ్నిఫికెంట్ స్టెప్. ఓకే, ఆ తర్వాత మేజర్గా వీళ్ళందరిదంతా ప్రాకృతి యూస్ చేసేవాళ్ళు. సో అందుకే విష్ణుకుండిన్స్ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి, విష్ణుకుండిన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఇక్కడ ఉంటుంది. విష్ణుకుండిన్స్ దే హావ్ యూస్డ్ సాంస్క్రిట్ ఫర్ ద అఫీషియల్ థింగ్. ఓకే, ఇప్పుడు మీరు ఇదంతా చూస్తే వీళ్ళందరూ హిందూయిజంతో పాటు బ్రాహ్మణిజం ఇదంతా కూడా వెళ్తూ ఉంటుంది. తర్వాత ఇందాక ఇక్కడ నేను చెప్పినట్టు వీళ్ళ ప్లేస్లో వచ్చిన కింగ్స్ దే ఆర్ టోటలీ హిందూ కింగ్స్ అనమాట. ఓకే, సో విల్ కమ్ టు దట్ థింగ్. ఓకే, సో దిస్ థింగ్ శ్రీ పర్వత యూనివర్సిటీ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. హారతి వర్షిప్. They introduce the worship of Hariti, a goddess, into their religious practices, reflecting the diverse spiritual traditions. Then Sutra Alankara.
ఆర్యసంగ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. హూ సక్సీడెడ్ ద ఫేమస్ ఫిలాసఫర్ నాగార్జున. సో వీళ్ళకి నెక్స్ట్ సక్సీడ్ అయిన వాళ్ళు దే హావ్ ఆర్డర్డ్ దే హావ్ రిటన్ బుక్ ఆఫ్ సూత్ర అలంకార ఇన్ ద సంస్క్రిట్ లో రాశారు. ఓకే, దెన్ వీర పురుషాదత్త నోన్ యాజ్ సదరన్ అశోక. ఓకే, అండ్ అస్తభుజ స్వామి టెంపుల్. ఓకే, మోర్ బుద్ధిజమే రాకుండా యూ హ్యావ్ టు రైట్ అబౌట్ దిస్. దెన్ బోధిశ్రీ. ఓకే, మన సూర్యగా హీరోగా ఒకటి ఉంటుంది, దానికి దీనికి సంబంధం లేదు. ఓకే, బట్ ఇట్ వాజ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్ అండ్ హీ వాజ్ ఎ బుద్ధిస్ట్, ప్లేడ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద బుద్ధిజం. ఓకే, దెన్ చూడండి శాంతమల దేవి రికగ్నైజ్. దెన్ వీళ్ళు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఓకే, జైనిజం కి కూడా ఏదో చేశారే, నాట్ హియర్. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ హియర్. Okay, Sri Santamala Devi, recognized as sister of the influential Ishwak ruler, contributed to the Buddhist legacy by constructing viharas at the Nagarjunakonda. So, ఈ 10 names, try to remember by heart them. Bodhisri, okay, Santamala Devi, and then Ivani Haridi. అట్లీస్ట్ మీకు 10 మీరు ఇవే బట్టి కొడతా వెళ్తే మీకు అట్లీస్ట్ 7 అన్ని గుర్తుంటాయి. నాకు పెద్ద ఎక్కువ సిలబస్ లా కనబడలా. ఆర్గనైజ్గా స్ట్రక్చర్ ఒకటి ఉంది, మెటీరియల్ మీ ముందు ఉంది. ఇప్పుడు దాన్ని ముందు కూర్చొని మీరు బట్టి కొట్టడమే అంతే. మీరు ఎక్కడ మీ పెయిన్ ఎక్కడ వెళ్తుంది? ఇప్పుడు ఇక్కడ ఇష్వాకుస్ నలుగురు అంత పెద్ద ఫేమస్ కింగ్స్ ఉంటారు, దాని జోలికి మనం వెళ్ళట్లేదే. మీ క్వశ్చన్ ఇక్కడ నుంచి అడుగుతాడు, వాళ్ళు ఏం చేశారు, ఆ కింగ్ ఏం చేశాడు, అదంతా మనం, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ పేర్లు ఏంటి, అక్కడ మనం ఎనర్జీ తీసేస్తున్నాం. 99% అలాంటి క్వశ్చన్స్ అడగరు. ఓకే, అడిగితే మిగతా వాళ్ళు కూడా అంత మ్యాటర్ చేయలేరు. ఓకే, సో డూ నాట్ వరీ అబౌట్ దోస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. మేజర్గా క్వశ్చన్ ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఇదే, దీని మీద ప్రైమ్ థింగ్స్ వస్తుంది. సిగ్నిఫికెన్స్ వచ్చినప్పుడు ఆల్ దోస్ థింగ్స్ యూ విల్ టాక్ అబౌట్. శ్రీ పర్వత యూనివర్సిటీ, విహారాస్ అలా కన్స్ట్రక్ట్ చేశారు. గాడెస్, సో హరిత గాడెస్ గురించి రాస్తారు. అండ్ దెన్ బోధవర్మ, ఆయన గురించి రాస్తారు. ఓకే, ఎలా ప్రమోట్ చేశారు, ఆల్ దోస్ థింగ్స్ యూ విల్ టాక్ అబౌట్. దెన్ మాండ్యట స్కల్ప్చర్స్ అండ్ స్కల్ప్టర్ స్టైల్. సో ఆల్ దీస్ థింగ్స్ యూ విల్ టాక్ అబౌట్. దట్స్ ఇట్, మీ ఆన్సర్ అయిపోయింది ఈజీగా. యూ విల్ బి ఏబుల్ టు రైట్ 200 words, వీరాగల్ ట్రెడిషన్, ఆల్ దోస్ థింగ్స్. సో దిస్ ఈస్ ద ప్రైమ్ థింగ్ అబౌట్ ద ఇష్వాకుస్. ఇప్పుడు ఇష్వాకుస్ డౌన్ఫాల్ అయిన తర్వాత దెన్ వాళ్ళ ప్లేస్లో ఎవరెవరైతే రూల్ చేస్తున్నారో వాళ్ళందరూ నెక్స్ట్ ఇండిపెండెన్స్ ప్రకటించుకోవడం జరిగింది. చూడండి, ఇక్కడ పారాగ్రాఫ్ రాస్తాను. ఆఫ్టర్ ఇష్వాకుస్, నార్త్ పార్ట్ వాజ్ ఆక్యుపైడ్ బై ద బృహత్ పల్యన్యాస్. సో వీళ్ళు అగైన్ బ్రాహ్మిన్స్. ఓకే, అండ్ సౌత్ బై ద పల్లవాస్. While Salankanyas, meaning Nandi, ruled Uttarandhra. Both of them were Brahmins and the Shaivites. Jayavarma got defeated by the Pallavas, and Pallavas got defeated by the Samudragupta, and then Vishnu Kundins came to the power. ప్రైమరీ వీళ్ళు తెలంగాణ రీజన్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆ ఏరియాలో కూడా చేశారు. అందుకే మీరు తెలంగాణ గ్రూప్ అని కూడా మీరు చదువుంటే అక్కడ కూడా విష్ణు గుండిన్స్ని కూడా మీరు చదువుతారు. సో తెలంగాణ ఏరియాలో అండ్ ఆంధ్రప్రదేశ్ ఏరియాస్లో దే హ్యావ్ రూల్డ్ అలాట్. ఓకే, సో ఇష్వాకుస్ డౌన్ఫాల్ తర్వాత దెన్ బృహత్ పల్యనాస్, సలంకనియాస్ వీళ్ళందరూ వచ్చారు. ఓకే, ఆ తర్వాత సౌత్లో ఇక్కడ పల్లవాస్ ఉండేవాళ్ళు. వీళ్ళు డిఫీట్ అయిన తర్వాత పల్లవాస్ ప్లేస్లో విష్ణు గుండిన్స్ వస్తారు. సో దిస్ ఈస్ ద, యూ షుడ్ గెట్ దట్ కైండ్ ఆఫ్ రఫ్ పిక్చర్ ఇన్ యువర్ హెడ్. చూడండి, బృహత్ పల్యన్యాస్ గురించి పెద్దగా ఏమీ లేదు. ఓకే, దీంట్లో ఓన్లీ మేజర్ ఇంపార్టెంట్ కింగ్ వచ్చేసి జయవర్మ. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రాహ్మణిజం, పర్టికులర్లీ శైవిజం. ఓకే, వీళ్ళు ఇక్కడ కొండముడి కాపర్పేట్ ఇన్స్క్రిప్ట్ చేశారు. సో దిస్ ఈస్ ద పార్ట్, అంతే. దాంట్లో అంతకు మించి పెద్దగా ఏం లేదు దాని గురించి. సో వాళ్ళ తర్వాత ఒక వచ్చిన బ్రాహ్మణ్ కింగ్, దాంట్లో మేజర్ కింగ్ వచ్చేసి జయవర్మ, కొండముడి కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. దట్ ఈస్ ద పార్ట్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్. దట్స్ ఇట్. ఇది అయిపోయిందా? దెన్ వీ విల్ జంప్. ఈ పాట ఆల్రెడీ మనం ఇవన్నీ చేసేసాం. రాష్ట్రకూటాస్, డౌన్ఫాల్ ఆఫ్ ద బుద్ధిజం, జైనిజం, అలానే చేసాం మనం. దెన్ సలంకనియాస్. ఓకే, ఇప్పుడు వీళ్ళు కూడా చూడండి, దే రూల్ ద వెంగి రీజన్, అదే మన గోదావరి ఆ ఏరియా రీజన్లో ఎండ్ ఆఫ్ ద ఇష్వాకు. ఇదేనా మనం ఇందాక డిస్కస్ చేసింది. సో ఇనీషియల్లీ వీళ్ళు శాతవాహనాస్కి ఇష్వాకుస్, ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళ దగ్గర చేసేవాళ్ళు, ల్యాండ్ గ్రాంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ సిగ్నిఫికెన్స్, కల్చర్ ఇలా అడుగుతారు. చూడండి, దే హ్యావ్ ప్రైమర్లీ బ్రాహ్మిన్స్. ఓకే, సో సన్ గాడ్ని పూజించేవాడు చిత్రస్వామి. ఓకే, వాళ్ళ ఫేమస్ డైటీ వచ్చేసి చిత్రరథ స్వామి. సో ఇప్పుడు ఎందుకు అంటే దే విల్ ఆస్క్ ద సిగ్నిఫికెన్స్, దే విల్ ఆస్క్ అబౌట్ ద కల్చరల్ కంట్రిబ్యూషన్. సో వీ విల్ టాక్ అబౌట్ రివైవల్, హౌ ద హిందూయిజం, బ్రాహ్మణిజం హ్యాస్ గాట్ ద మోర్ ప్రామినెన్స్. చూడండి, ఇప్పుడు ఇక్కడ అగైన్ శైవిజం హ్యాస్ గాట్ ద ప్రామినెన్స్. విష్ణు గుండిన్స్ టైంలో లైక్ వైష్ణవిజం హ్యాస్ గాట్ ద మోర్ ప్రామినెన్స్. ఓకే, సో దట్ ఈస్ ద పార్ట్ దట్ వీ హ్యావ్ టు రిమెంబర్ హియర్. And then let me give you the most important points. So they have introduced the political stability. Political stability is not that important point. They have also given land grants to the Lord Vishnu by the last ruler Nandivarma. So ఇది దేంట్లో మనం మెన్షన్ చేస్తుంది, కొల్లేరు ఇన్స్క్రిప్షన్. అశ్వమేధ యాగం.
నిన్న కూడా మనం చెప్పాము. సో వెన్ ఎవర్ ఈ హిందూయిజం, హిందూ రిలీజన్, అదే వేదిక్ రిలీజన్ ని ఫాలో చేసినప్పుడు, సో దే విల్ పర్ఫార్మ్ దీస్ కైండ్ ఆఫ్ కల్చరల్ ప్రాక్టీసెస్. సో యూ కెన్ షో దోస్ థింగ్స్. Primarily, they are patterns of the Brahmanism. The Salankans maintain the religious tolerance, allowed the Buddhist scholars such as Buddha Palita, Bhava Viveka, Dinaganga. So try to remember at least one or two names. ఎందుకంటే అగైన్ మనకి సిలబస్ లో మేజర్ గా మెన్షన్ చేసింది సోషో అండ్ కల్చరల్ కంట్రిబ్యూషన్, సోషో అండ్ కల్చరల్ థింగ్స్ అట్ దిస్ టైం పీరియడ్ అని చెప్పి ఇదే మనకి మేజర్ గా ఉన్నది. ఓ వర్షిపింగ్ ఫాదర్ యాజ్ అ గాడా, ఇది నాకు తెలియదు. ఓకే, సో యూ కెన్ కీప్ దిస్ థింగ్ I said and you can mention those things. Okay. బప్ప బట్టారక అని పిలుస్తారు. ఏంటండి? బప్ప బట్టారక అనే టర్మ్ ఉంటుంది సార్. I think I have mentioned here. Okay, if I'm not wrong. Exactly. Okay, they have started meditating at the Bappa Bhattaraka feet and was an Ashwamedha Yajna. Okay, I have given this thing. So ఇప్పుడు ఇది ఇంత సిగ్నిఫికెంట్ కాబట్టి యూ హ్యావ్ టు ఖచ్చితంగా ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రిమెంబర్ దోస్ థింగ్స్, ఐ హావ్ గివెన్ దోస్ థింగ్స్. సో దే గుడ్ థింగ్ ఏంటంటే ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ హ్యావ్ మెయింటైన్ ద రిలీజియస్ టాలరెన్స్. So though they were the Hindu kings, they have not attacked the other things. So ఆ టాలరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండేది. అండ్ దే హ్యావ్ ఆల్సో ప్రమోటెడ్ ద బుద్ధిజం ఇన్ ద సౌత్ ఈస్ట్ ఏషియా, బుర్మా, కంబోడియా. ఓకే, సో ఒక కింగ్ ని కూడా పంపిస్తారు ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఓకే, వీళ్ళు యముడికి కూడా టెంపుల్స్ బిల్డ్ చేస్తారు, విష్ణు టెంపుల్స్ బిల్డ్ చేస్తారు. సో వెరీ ఈజీ, అంత డిఫికల్ట్ కాదు మనకి. ఇది చూడండి, ఏలూరు ఇన్స్క్రిప్షన్ అశ్వమేధ యాగ పర్ఫామ్ చేసినట్టు ఇచ్చింది అని చెప్పి రాశారు. అండ్ ఇక్కడ ఇది చూడండి. సో వన్ అదర్ థింగ్, విష్ణు టెంపుల్స్ అండ్ ఆల్సో దే హ్యావ్ బిల్డ్ ద లెర్నింగ్ సెంటర్స్, చతుర్వైద్యశాలాస్, అంటే అదే 4 వేదాస్ గురించి డెవలప్మెంట్ గురించి, ఆ టీచింగ్ గురించి చతుర్వైద్యశాల, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో దిస్ ఈజ్ వాట్ ద ప్రైమరీ కంట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ డైనాస్టీ. ఓకే, సో బిల్ట్ భూతగ్రహక, యమ అండ్ యముడి టెంపుల్స్, ఇవన్నీ దోస్ థింగ్స్. సో 100-150 వర్డ్స్కి పాసిబిలిటీ ఒక మేబీ ఒక షార్ట్ క్వశ్చన్ ఏ అండ్ బిలో కూడా మనకి రావచ్చు అడిగితే. ఇంతకు మించి ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ ఇంపార్టెంట్ థింగ్స్. ఇంకొకటి కూడా దెర్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్. ఐ థింక్ ఎక్కడ సలంక్యాస్లోనా లేకపోతే విష్ణుకుండిన్స్లోనా. సో ఒక వన్ ఇంపార్టెంట్ కింగ్ గురించి ఏదైతే దిస్ సముద్రగుప్త, దెర్ ఈజ్ అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ ఒకటి ఉంటుంది, రైట్? సముద్రగుప్త హస్తివర్మనేనా అది? సో ఐ థింక్ ఐ హావ్ మెన్షన్ దిస్ థింగ్. సో ఒక గ్రేట్ కింగ్ గురించి వాళ్ళు, సో దీస్ ఆర్ ద గ్రేట్ కింగ్ అని చెప్పి మెన్షన్ చేస్తారు. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ప్రాబబ్లీ హీ హాస్ మెన్షన్. సో హస్తివర్మ గురించి కూడా ఇట్ ఈస్ మెన్షన్ హియర్. హస్తివర్మ ఈజ్ మెన్షన్ ఇన్ ద అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ద సముద్రగుప్త. Okay, this inscription refers to him as the greatest of the South Indian liberator who were defeated by the Samudragupta during his successful southern expedition, Hasthivarma. So this is the thing. So he got mentioned in the Allahabad inscription. So these are the things. So some stability in inscribe చేశారు. Okay, Allahabad inscription గురించి మాట్లాడతాం మనం. Various inscriptions that were mentioned here, and also how they have contributed to the Vishnu temples గాని, and then those sun god praising గాని, and other aspects which we have discussed. Okay, those parts you can mention. And Salankyas use the bull as their family crest, symbolizing Nandi. Okay, Salankyas ante basically, if I'm not wrong, it is called as a Nandi anukunta. Okay, something they represent that thing, that aspect. Okay, revival of the Brahmanism. So Bappa Bhattaraka feats ni vallu meditate cheyatam, that is also very important aspect. So this is what Chitrata Swami associated with the sun god, already we have discussed. So ఎంత ఉంది? 6 or 7 points. So again, just ఇక్కడే మీరు ఫోకస్ చేసి దీన్నే బట్టి కొట్టాలి. దీని మించి again they will not ask. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ పల్లవాస్ మనం ఆల్రెడీ చూసాం. సేమ్ థింగ్, అవే పాయింట్స్ ఇక్కడ ఉంటాయి. సో మేబీ ఎనీథింగ్ ఇక్కడ 1 or 2 మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నవి. కొన్ని ఇన్స్క్రిప్షన్స్ని మీరు కొద్దిగా 1-2 ఇన్స్క్రిప్షన్స్ మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మెజారిటీ కాన్సెప్ట్స్ ఆర్ ద సేమ్ థింగ్. జస్ట్ బేసికలీ సంథింగ్ ఏదైనా వేరే లోకల్ కింగ్స్, లోకల్ పోయిట్స్, అదే ఉంటుంది. బేసికలీ కాన్సెప్ట్ వచ్చేసి సేమ్ థింగ్. సో చూడండి, సో మెయిన్గా వాళ్ళు ఫోకస్ వచ్చేసి పల్లవ ఆర్కిటెక్చర్ మీద ఉంటుంది. ఏదైనా ఇన్స్క్రిప్షన్స్ 1 or 2 ఇన్స్క్రిప్షన్స్ మీకు అక్కడ నుంచి దొరికితే దట్ యూ కెన్ ఫోకస్. సో చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్ వచ్చేసి విష్ణుకుండిన్స్, లైక్ ఐ హావ్ డిస్కస్డ్ అగైన్. ఓకే, అఫీషియల్ లాంగ్వేజ్, ఫస్ట్ టైం సాంస్క్రిట్ని అఫీషియల్ లాంగ్వేజ్ చూస్తారు. ప్రీవియస్లీ అప్పటిదాకా వాళ్ళది ప్రాకృతి ఉండేది, డివోటీస్ ఆఫ్ ద విష్ణు. కొంత చోట దే హ్యావ్ మెన్షన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ద బుద్ధిస్ట్ సైడ్ అని మెన్షన్ చేస్తారు. బట్ అది మెన్షన్ చేసినప్పుడు యూ షుడ్ ఆల్సో మెన్షన్
సో దేర్ వర్ సర్టెన్ గ్రేట్ కింగ్స్ హూ హ్యావ్ ఆల్సో డెవలప్డ్ ఇదేంటి ప్రమోటెడ్ ద లైక్ బుద్ధిజం. ఓకే, చూడండి, గోది వర్మ వన్ వాజ్ హెయిల్డ్ యాజ్ ఎ బుద్ధిస్ట్ అండ్ ఆల్సో బిల్డ్ స్తూపాస్ అండ్ ద విహారాస్. సో కొంతమంది అది చెప్తారు. అండ్ హిస్ వైఫ్ పరమ భత్తారికా మహాదేవి ఆల్సో ప్యాటర్నైజ్ ద బుద్ధిజం. సో there is some religious tolerance and కొన్ని చోట్ల it has been mentioned. That's how you will write. You will not write విష్ణుకుండన్స్ డిస్ట్రాయ్ చేస్తారు అది నాది. సో ఆ వ్యూ ఒకటి రాసినప్పుడు సో ఈ వ్యూ కూడా రాశారు. నో దట్ దే హ్యావ్ ఆల్సో ప్యాటర్నైజ్డ్ అని. ఓకే, దట్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్. ఫాలోవర్ ద శైరమ్స్. సో వైష్ణవ ఫాలోవర్స్ ఉన్నా కానీ ఓకే, దెర్ వర్ శైవ ఫాలోవర్స్ అండ్ దాన్ని కూడా ప్రమోట్ చేశారు. దట్ వాజ్ ఆల్సో దేర్. ఓకే, దట్ ఈస్ ద మోస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి ఇక్కడ ఇంపార్టెంట్ నోటబుల్ వర్క్, వీళ్ళు బేసికల్లీ విజయనగర టైం పీరియడ్లో ఉండేవాళ్ళు. ఇద్దరు పోయిట్స్, నంది మల్లయ్య అండ్ గంత సింగనాలు. ఓకే, వీళ్ళిద్దరు టూ ఇంపార్టెంట్ పోయిట్స్. సో దే హ్యావ్ రిటర్న్ ద ప్రబోధ చంద్రోదయం. సో ఈ టైం పీరియడ్లో ఉన్న మాధవ వర్మ కింగ్ గురించి ఇది ఒక్కసారి చెక్ చేయండి. ఇది మాధవ వర్మనా కాదా అన్నది నాకు ఒక డౌట్ ఉంది. మాధవ వర్మ అయి ఉంటుంది. సో ఆయన జస్టిస్ గురించి, గ్రేట్నెస్ గురించి మెన్షన్ చేస్తూ, జస్ట్ గూగుల్ సెర్చ్ చేస్తూ అదే చేశాను. నాకు అక్కడ ఎగ్జాక్ట్లీ ఇదా కాదా అన్నది నాకు ఒక డౌట్ ఉంది. బట్ మోస్ట్లీ నాకు గుర్తున్నంతవరకు మాధవ వర్మనే. సో ఆయన గొప్పతనం గురించి రాస్తారనమాట. సో మీరు ఈ రజనీకాంత్ సినిమా చూసుంటారు కదా, కొడుకుని చంపేస్తాడు. ఈవెన్ ఎన్టీఆర్ సినిమాలో కూడా ఉంటుంది. సో జస్టిస్ కోసం, సో సంథింగ్ అలాంటి కాన్సెప్ట్. సో ఆయన కొడుకుని హ్యాంగ్ చేస్తాడు సంథింగ్ జస్టిస్ గురించి చేసి. సో ఆయన గొప్పతనాన్ని వందిస్తూ ఈ బుక్ లో ప్రబోధ చంద్రోదయము, ఈ బుక్ లో ఈ గ్రేట్ పోయిట్స్ వీళ్ళిద్దరు రాస్తారు. సో ఇప్పుడు నేను ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటా. ఎందుకంటే ఈ నంది మల్లయ్య, గంట సింగనాలు వీళ్ళని గుర్తుపెట్టుకుంటే నేను విష్ణు కుండిన్స్ గురించి వచ్చినప్పుడు కూడా రాస్తాను, విజయనగర గురించి వచ్చినప్పుడు రాస్తాను. నాకు మంచి కంటెంట్ దొరికి రెండు చోట్ల యూజ్ చేయొచ్చు. సో ఇది ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకొని రాయడానికి ట్రై చేయండి. మాధవ్ వర్మ 3నా? ఓకే, లెట్ మీ ఎడిట్ దట్ థింగ్. అందుకే నేను ఐ వాజ్ లిటిల్ థింగ్. ఓకే, మాధవ్ వర్మ 3. ఓకే, సో వర్మ 3 అన్నది నాకు ఐ వాజ్ డౌట్ఫుల్. ఓకే, సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ విష్ణు కుండిన్స్. ఎనీ అదర్ ఇంపార్టెంట్ పాయింట్? దట్స్ ఆల్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ అబౌట్ దిస్ థింగ్. సో మనకి ఒక బ్రాడ్ ఐడియా వచ్చేసింది చూడండి. సో వీళ్ళ టైం పీరియడ్లో ఎలా ఉండేది, సొసైటీ ఎలా ఉండేది, ఆ టైం పీరియడ్లో ఏమైంది, ఏం చేంజెస్ అయింది. దిస్ ఈజ్ ఎనఫ్ కూడా. అండ్ ఆల్సో చూడండి, వీళ్ళు వెరీ ఇంపార్టెంట్ అండి. ఉండవల్లి, మొఘల్ రాజ్పురం అండ్ విజయవాడ వేరియస్ రాక్ కట్ కేవ్ టెంపుల్స్ కూడా వీళ్ళు బిల్డ్ చేస్తారు. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ దిస్ అబౌట్ దెమ్. ఓకే, వీళ్ళే మన బుద్ధుడు ఇక్కడే అనమాట కాన్ఫ్లిక్ట్ వచ్చేది. బుద్ధుడు అన్నది 9వ అవతారం విష్ణుకి. సో బుద్ధుడు కూడా మనవాడే అని చెప్పి సో సంథింగ్ మర్జింగ్ అన్నది జరుగుతుంది. ఓకే, 10th వచ్చేసి కల్కి, 9th అవతారం వచ్చేసి బుద్ధ కూడా మన విష్ణు అవతారమే అని చెప్పి సో అలా ఉంటుంది. సో దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. యా, సో ఉండవల్లి కేవ్స్. ఓకే, ద కేవ్ స్ట్రక్చర్స్ అయితే ఉండవల్లి అలాంగ్ విత్ దోస్ మొఘల్ రాజ్పురం. సో ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. రాక్ కట్ కేవ్ టెంపుల్స్, దే హావ్ played a very important role in the rock cut cave temples. ఓకే, ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ బుక్ చందో విచిత్తి. ఓకే, జనశ్రయ చందో విచిత్తి. యూ కెన్ జస్ట్ గో త్రూ. అండ్ ఘటికాస్ అగైన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, దే హావ్ ఆల్సో ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద థింగ్స్. అండ్ చిక్కుళ్ళ ఇన్స్క్రిప్షన్, ఇందాక నేను చెప్పాను కదా, ఒక తెలుగులో ఒక సెంటెన్స్, ఫస్ట్ టైం తెలుగు సెంటెన్స్ ని యూజ్ చేశారని. సో గ్రోత్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ద తెలుగు అని చెప్పి మాట్లాడినప్పుడు నాగబు ఇది మాట్లాడిన తర్వాత ఐ విల్ టాక్ అబౌట్ ద చిక్కుళ్ళ ఇన్స్క్రిప్షన్ వేర్ ద ఫస్ట్ తెలుగు వర్డ్ హ్యాస్ బిన్ యూజ్. విజయరాజ్య సంవత్సంబుల్. ఓకే, బై హార్ట్ చేయండి. ఎగ్జామ్ మీరు రాసేది మీరే కాబట్టి యూ ట్రై టు రిమెంబర్ దోస్ థింగ్స్. ఆ తర్వాత ఎక్కువగా విచ్ లేటర్ బికమ్ మోర్ ప్రామినెంట్ బై ద టైమ్ ఆఫ్ ద రేనాటి చోలాస్. ఓకే, సో రేనాటి చోలాస్ కంటే ముందు కూడా నౌ దే హ్యావ్ గివెన్ దోస్ థింగ్స్. హ్యావ్ గివెన్ ఆర్గనైజ్ ద కంటెంట్ ఇట్ వన్ ప్లేస్. ఏదైతే మీరు ఖచ్చితంగా బట్టి కొట్టాలో అవన్నీ ఒక చోట నేను పెట్టేశానండి. సో దీన్ని మళ్ళీ బట్టి కొట్టండి. ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ యూ. మీకు 1 week లో ఈజీగా ఏన్షియంట్ హిస్టరీ మీద రివిజన్, రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ 1 hour మీరు ఆల్రెడీ చదివిన ఆస్పెక్ట్ మీద యూ ట్రై టు బై హార్ట్, యూ విల్ గెట్ ద గుడ్ కమాండ్. ఓకే, సో వజ్ర అండ్ బుద్ధిజం మీద వస్తుంది. తాంత్రిక్ ప్రాక్టీసెస్, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ వై బుద్ధిజం అన్నది పోయిందని. ఇందాక నేను చెప్పాను కదా, 3 most important scholars, prominent scholars of this thing. సో దిగనాగ, ఆర్యదేవ అండ్ బుద్ధఘోష. ట్రై టు రిమెంబర్ దోస్ థింగ్స్. కేవ్ టెంపుల్స్, స్కల్ప్చర్స్ అండ్ 1-2 టెంపుల్స్ని గుర్తుపెట్టుకోండి. కపటేశ్వర టెంపుల్ అలా. సో ఫర్ దట్ టు హ్యావ్ దోస్ థింగ్స్.
దట్స్ ఇట్. సో ఎమర్జెన్స్ ఆఫ్ ద తెలుగు, ఇప్పుడు తెలుగు మేజర్గా థింగ్ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు దాని ముందు రేనాటి చోళాస్ వాళ్ళు ఇన్స్క్రిప్షన్ ఇంక్లూడ్ చేశారు. మనకి 2-3 పాయింట్లు కావాలి. ఆ తర్వాత మేజర్కి వచ్చేది మనకి నన్నయ్య తర్వాత ఆ తర్వాత కవిత్రయం. కవిత్రయం మీరు తెలిసి ఉంటుంది. కవిత్రయం తర్వాత ఎవరెవరు? నన్నయ్య, తిక్కన్న అండ్ ద ఎర్రన్న. ఆ తర్వాత ఆ, ఎర్ర ప్రగడ. సో వీళ్ళే తెలుగు మహాభారతాన్ని సో కంప్లీట్ చేస్తారు. నన్నయ్య స్టార్ట్ చేస్తారు. తర్వాత ఫైనల్ అరణ్య పర్వ ఏదైతే ఉందో ఆయన ఎర్రన్న కంప్లీట్ చేస్తారు. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఎర్రన్న ఏదైతే ఉన్నారో నన్నయ్య తిక్కన్న రాసిన దాన్ని డీవియేట్ కాకుండా సో అదే స్టైల్ని మీకు వేరే థర్డ్ ఆథర్ వచ్చాడు అని చెప్పి కనబడకుండా రాస్తారన్నమాట. కానీ ఇదంతా 10th to 15th century మధ్యలో. ఓకే, ఇక్కడ కాదు, జస్ట్ ఇక్కడ ఒక తెలుగు గురించి వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. సో ఆ మహాభారతాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు. బట్ లోకల్స్కి సూట్ అయ్యేలాగా, లోకల్ కల్చర్కి లోకల్ స్టైల్ సూట్ అయ్యేలాగా స్టైల్ని మోల్డ్ చేస్తారు. అండ్ తెలుగు గ్రామర్ మీద కూడా ఆంధ్ర చింతామణి ఆర్ సంథింగ్ ఇలా బుక్ ఉంటుంది. సో దట్స్ వేర్ ద నన్నయాస్ ఇంపార్టెన్స్ ఇస్. వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకొకటి శ్రీనాథుడు. సో వెరీ గ్రేట్ కింగ్. పల్నాటి వీర చరిత్ర గురించి కూడా ఆయన రాస్తారు. ఓకే, ఈ పల్నాటి యుద్ధం మీకు తెలిసే ఉంటుంది. సో రిఫార్మిజం అండ్ ద రివైవలిజం. సో ఒక సోషల్ స్ట్రక్చర్లో చేంజెస్ తీసుకురావాలి అని చెప్పి ఆయన ఏదైతే మినిస్టర్ ఉన్నారో పల్నాటి, ఆయన యుద్ధం జరుగుతుంది. దట్ విల్ కమ్ ఇన్ ద మెడివల్ హిస్టరీ. మనం దాని గురించి ఒకసారి రివిజన్ చేద్దాం. ఆంధ్ర శబ్ద చింతామణి. Okay, so again that you have to by heart. Okay, so now see, let's come to the Eastern Chalukyas. సో ఇప్పుడు ఈస్టర్న్ చాళుక్యాస్ లో కూడా ఇప్పుడు మనకి కింగ్స్ వాడేదంటే అన్నిటికంటే కూడా మనకి ఇప్పుడు ఇక్కడ ఆబ్వియస్లీ ఒక పొలిటికల్ స్టెబిలిటీ అనేది తీసుకొచ్చారు. ఒక కైండ్ ఆఫ్ ఆ టైం పీరియడ్ లో వాళ్ళు కొట్టుకుంటా ఉంటే రాష్ట్రకూటాస్ నుంచి లేకపోతే వెస్టర్న్ చాళుక్యాస్ నుంచి ఒక కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఈస్టర్న్ చాళుక్యాస్ ఒక కైండ్ ఆఫ్ యూనిటీ అనేది తీసుకొచ్చారు. బట్ మేజర్ థింగ్ వచ్చేసి అగైన్ మనకి అడ్మినిస్ట్రేషన్ అగైన్ సేమ్ థింగ్ సెంట్రలైజ్ ఉండేది అండ్ సమ్హౌ లోకల్ విలేజెస్కి కొద్దిగా మోర్ పవర్స్ ఉండేది. మెయిన్ థింగ్ వీ హ్యావ్ టు రిమెంబర్ హియర్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ద ఈస్టర్న్ చాళుక్యాస్ టు ద లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. అగైన్ సేమ్ థింగ్, సేమ్ టెంపుల్ స్ట్రక్చర్స్ మనం ఇందాక ఏదైతే మాట్లాడుకున్నామో వేసారా స్టైల్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది మనకి ఇక్కడ. యూ కెన్ రిమెంబర్ సమ్ ఆఫ్ ద థింగ్స్. బట్ ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి మనకి తెలుగుకి ఆదికవి నన్నయ్య. ఇక్కడ చూడండి యుద్ధమాల. Then again, the rule of a Gunaganga, Vijayaditya, and the Bejwada inscription of the Yuddhamala. You have to remember this. ఈయన కంట్రిబ్యూషన్స్ ఏంటిదో అని అక్కడ గుర్తుంచుకోవాలి. నన్నయ్య వర్క్స్ ఇప్పుడే మనం చూసాం. ఆంధ్ర శబ్ద చింతామణి. ఓకే, దట్స్ వాట్ వీ హ్యావ్ సీన్. అండ్ దెన్ మల్లన్న. ఓకే, ఆ మల్లన్న రోడ్ గణిత సారా సంగ్రహ ఇన్ తెలుగు. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. గుర్తుండడానికి యుద్ధమల్ల గురించి నేను ఒక 2-3 లైన్లు నేను ఇక్కడ ఇచ్చాను. పాండురంగ, ఓకే, అనదర్, ఈయన కూడా మిలిటరీ ప్లస్ పోయేట్ కూడా. సో ఆయన గురించి గొప్పతనం మాట్లాడుతూ ఒక ఇన్స్క్రిప్షన్ కూడా ఉంటుంది. వాజ్ వన్ ఆఫ్ ద ఆర్మీ జనరల్స్ హూ సర్వ్డ్ అండర్ ద రూరల్ అండ్ డిఫీటెడ్ ద కళింగ కింగ్ దేవరధర్మ అక్వైర్డ్ ఎలిఫెంట్స్ ఫ్రమ్ హిమ్. సో ఈయన కూడా ఒక పోయెట్. సో ఆయన రాసిన ఏదైతే బుక్ ఉందో సో దట్ ఈస్ ఆల్సో వీ హ్యావ్ టు రిమెంబర్. అండ్ దట్ బుక్ వాజ్ మెన్షన్ ఇన్ ద అద్దంకి ఇన్స్క్రిప్షన్. ఓకే, సో పాండురంగపురం దాని గురించి ప్లేస్. సో దీస్ ఆర్ ద 3 or 4 మేజర్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. యుద్ధమల్ల, పాండురంగ, 2 things, అఫ్ కోర్స్ నన్నయ్య అండ్ దెన్ మల్లన్న. సో దీస్ ఆర్ ద 4 గ్రేట్ పీపుల్ అండ్ వాళ్ళ వర్క్స్ చాలా ఇంపార్టెంట్. కల్చరల్ కంట్రిబ్యూషన్స్ అని అడిగితే మీరు ఈ 4 people గురించి రాయకపోతే, అండ్ చాళుక్యాస్ ఇస్ వెరీ వెంగి చాళుక్యాస్, ఈస్టర్న్ చాళుక్యాస్ వెరీ ఇంపార్టెంట్. ఈ నలుగురు గురించి మీరు బై హార్ట్ చేసి రాయకపోతే యూ మే నాట్ గెట్ ద మార్క్స్. ఆ తర్వాత యూ విల్ టాక్ అబౌట్ ద వేసారా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, టెంపుల్స్, ఒక 2-3 టెంపుల్ స్ట్రక్చర్స్ని గుర్తుపెట్టుకోండి, మాట్లాడండి. ఓకే, బట్ దిస్ ఈజ్ వేర్ క్వశ్చన్ విల్ బి ఆస్క్డ్. ఓకే, మిగతా పార్టీస్ అంత డిఫికల్ట్ కాదు. ఓకే, తెలుగు లాంగ్వేజ్ ఇందాక మనం మాట్లాడిన చిక్కుల ఇన్స్క్రిప్షన్ గురించి కానీ ఆ తర్వాత నన్నయ్య గురించి కానీ నేను బ్రీఫ్గా ఇక్కడ సేమ్ థింగ్ మీకు కంటిన్యూటీ ఉండేలాగా నేను మీకు ఇక్కడ ఇచ్చాను. ఓకే, అగైన్ మర్గి లిటరేచర్ ఈ టైం పీరియడ్లోనే, నన్నయ్య టైం పీరియడ్లోనే గ్రో అవుతుంది. ఓకే, సో అగైన్ దట్ పార్ట్ ఆల్సో యూ కెన్ మెన్షన్ హియర్. అండ్ సి, సో చాళుక్యాస్ తర్వాత నేను ఐ హావ్ టోల్డ్ యూ, సో చాళుక్యాస్ అండ్ చోలాస్ ఇద్దరు కలిసి ఇంటిగ్రేట్ అయ్యి చాళుక్య చోలాస్ అన్నది ఫామ్ చేస్తారు. So that is the point that I have mentioned here. Chalukya Cholas were significant dynasty that emerged from the union of the Chalukyas and the Cholas, primarily ruling over the Vengi regions. The alliance were formed through the strategic matrimonial alliance such as when Radha. ఇది మనకి అర్థం అవటానికి అంతే, స్టోరీ అర్థం అవడానికి, దీని మీద క్వశ్చన్ రాదు. క్వశ్చన్ మనకి మేజర్గా వచ్చేది కల్చరల్ సోషియో ఎకనామిక్ ప్రాక్టీసెస్, వాళ్ళ మేజర్ సిగ్నిఫికెన్స్, వాళ్ళ కల్చర్కి ఏం కంట్రిబ్యూట్ చేశారు, ఆర్ అడ్మినిస్ట్రేషన్లో ఎక్కడెక్కడ గుర్తుపెట్టుకోవాలో నేను మీకు అది చెప్పాను. సో ఇది మన కోసం,
మనకి ఒక కైండ్ ఆఫ్ కంటిన్యూటీ లేకపోతే మరి ముక్కలు ముక్కలుగా చదివినట్టు ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ దట్ ఐ హ్యావ్ గివెన్ దిస్ థింగ్. సో ఇక్కడ మనకి ఏం పెద్దగా ఇంపార్టెంట్ లేదు. మేజర్గా థింగ్ వచ్చేసి దిస్ థింగ్ యూ కెన్ రీడ్. ఓకే, అదే థింగ్ ఇందాక మెన్షన్ చేసేది వర్ణాశ్రమ ధర్మ. సో ఆల్ దీస్ థింగ్స్, ఉమెన్ పొజిషన్ బ్యాడ్, సేమ్ థింగ్ అవి అగైన్, ఆల్ దోస్ థింగ్స్ అగైన్ సేమ్ థింగ్ ఈజ్ రిపీటెడ్. రాష్ట్రకూటస్ మళ్ళీ ఎందుకు వచ్చింది? Okay, I have given again here also, just I have copy pasted from the Indian thing. Okay, so that మీకు కంటిన్యూటీ ఉండాలని. నెక్స్ట్ మేజర్గా మనకి వచ్చేసి రేనాటి చోళాస్. ఈ టైం పీరియడ్లో తెలుగు చోళాస్ అనేవాళ్ళు, తెలుగు చోళాస్ వాళ్ళకి వేరియస్ బ్రాంచెస్ ఉండేదండి. సో ఈ తెలుగు చోళాస్కి చూడండి, రేనా చోళాస్ ఫర్ ద పార్ట్ ఆఫ్ ద బ్రాడర్ తెలుగు చోళాస్. సో వీళ్ళకి వేరియస్ ఫ్యామిలీస్ ఉన్నాయి. నెల్లూరు చోళాస్. సో ఇక్కడ ఒక్కొక్క ఏరియాలో వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఇందాక నేను చెప్పినట్టు సంస్థానాస్ అనుకోండి, లైక్ ఒక ల్యాండ్ గ్రాంట్స్ తీసుకొని, సో మేజర్గా ఒక చోళాస్ కింద వీళ్ళందరూ రూల్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సంథింగ్ మేజర్ థింగ్ జరిగింది. సో దట్ ఈస్ ద పార్ట్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇప్పుడు ఫర్ సపోజ్ లెట్ మీ గివ్ యూ. ఇప్పుడు అదే టైం పీరియడ్లో ఫర్ సపోజ్ మీరు నన్నూరు చోళాస్లో నన్నే చూడ అన్నది ఒక గ్రేట్ పోయెట్, ఒక ఫేమస్ పోయెట్ ఈ టైం పీరియడ్లో ఎలా ఉన్నాడు. అలాగే మనకి తిక్క వేరు, తిక్కన్న వేరండి. సో ఆ టైం పీరియడ్లో ఏం జరిగింది? సో బేసికలీ ఆ టైం పీరియడ్లో తెలుగు వేరియస్ బ్రాంచెస్ దగ్గర ఒక్కొక్క చోట ఒక్కొక్క కైండ్ ఆఫ్ తెలుగు కంట్రిబ్యూషన్ జరిగింది. అది నేను మీకు ఇక్కడ ఇచ్చాను, కంట్రిబ్యూషన్ ఆఫ్ తెలుగు లిటరేచర్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ద తెలుగు చోళాస్. దిస్ ఈస్ ద మేజర్ ఇంపాక్ట్. సో పాయింట్ ఏంటిదంటే వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నారు. ఫర్ సపోజ్ నెల్లూరు కానీ, రేనాటి ఏరియాలో కానీ, ఆ ఏరియాస్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క మంచి తెలుగు ఆథర్ ఉన్నారు. ఆ ఏరియాస్లోంచి మంచి వాళ్ళు వచ్చారు. సో ఇప్పుడు ఇది కొద్దిగా పార్ట్ మనకి మెడివల్ హిస్టరీలో కూడా స్ప్రెడ్ అయింది. సో దట్స్ హౌ దీస్ 3 మేజర్ పోయిట్స్ కమ్. ఓకే, తిక్కన్న, కేతన్న అండ్ మారన్న. సో ట్రై టు రిమెంబర్ ఓన్లీ దిస్ ఆస్పెక్ట్, ఎలా వీళ్ళు తెలుగుని ప్రమోట్ చేశారు అండ్ సమ్ కైండ్ ఆఫ్ పొలిటికల్ యూనిటీని తీసుకొచ్చారు. సో ఇక్కడ కూడా మీరు చూస్తే వీటన్నిటిలో మేజర్ థింగ్ పెద్దగా ఏం లేదు. వీళ్ళు ఎవరైతే గ్రేట్ పోయిట్స్ ఉన్నారో అట్ వేరియస్ బ్రాంచెస్లో వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క వర్క్ ఏంటిది మనం గుర్తుపెట్టుకోవాలి, బై హార్ట్ చేసుకోవాలి. పాసిబిలిటీ ఉన్నది. ఇప్పుడు తెలుగు చోళాస్ ఆర్ బ్రాడ్గా అడుగుతారు, తెలుగు చోళాస్ సోషల్ కల్చర్ కంట్రిబ్యూషన్ ఏంటిది అని అడిగినప్పుడు, సో బ్రాడ్గా తెలుగు చోళాస్ అన్నప్పుడు ఇవన్నీ వస్తాయి. ఒకళ్ళ గురించి అడగలేరు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ వస్తారు. సో నన్నయ్య ఈజ్ ఆఫెన్ క్రియేటెడ్ విత్ స్టార్టింగ్ విత్ తెలుగు లిటరేచర్. నేను మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా నేను మెటీరియల్ అంతా పెట్టాను. ఐ హావ్ షేర్డ్ దిస్ థింగ్ ఇన్ ద టెలిగ్రామ్ ఆల్సో. సేమ్ థింగ్ నన్నే చూడ ఇదంతా నేను పెట్టాను. సో ఇవంతా మీకు ఒక చోట నేను పెట్టాను. జస్ట్ యూ హ్యావ్ టు రీడ్ అండ్ మెమరైజ్ అండ్ బై హార్ట్ ద సేమ్ థింగ్. ఓకే, ఇప్పుడు మీకు సిలబస్ బుక్లో మనం చూస్తే చూడండి, ఇప్పుడు పల్లవాస్, బాదామి చాళుక్యాస్, ఈస్టర్న్ చాళుక్యాస్, కళ్యాణి చాళుక్యాస్ ఆల్మోస్ట్ ఇక్కడ దాకా మనకు అయిపోయింది. ఇప్పుడు మెడివల్ హిస్టరీలో ఇప్పుడు దాంట్లో మెడివల్ హిస్టరీలో మనం ఢిల్లీ సల్టనేట్స్ చదువుతాము, అడ్వెంట్ ఆఫ్ ద ఇస్లాం, రిలీజియస్, భక్తి, సూఫీ, ఇదంతా చాలా సింపుల్ టాపిక్స్, పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా మనం విజయనగరాస్ చదువుతాము. మనకి ఆంధ్రాలో కూడా విజయనగరాస్ చదువుతాం. ఇక్కడ కూడా మనం కాకతీయాస్ చదువుతాం, మనం అక్కడ కూడా చదువుతాం. కుతుబ్ షాహీస్ అక్కడ కూడా చదువుతాం, ఇక్కడ కూడా చదువుతాం. సో అగైన్ మొఘల్ అడ్మినిస్ట్రేషన్ మనం ఇక్కడ చదువుతాం, అక్కడ చదువుతాం. సో మెడివల్ హిస్టరీ మీరు చదివినప్పుడే ఈ మెజారిటీ ఆఫ్ ద ఏపీ పార్ట్ కూడా మీకు అక్కడ కవర్ అయిపోవాలి, సోషో థింగ్. బట్ అందులో కూడా అగైన్ మళ్ళీ బట్టి కొట్టి గుర్తుపెట్టుకునే సేమ్ ఏపీ లాగా ఉంది. సో ఇక్కడ కూడా ఖచ్చితంగా 3 days పడుతుంది. సో యూ క్యాన్ గివ్ ద ప్రాపర్ టైం పీరియడ్. అండ్ ఇక్కడ శివాజీ మీద మనకు పీవైక్యూ ఆల్రెడీ అడుగున్నారు. సో ఇవన్నీ థింగ్స్ మనకి ఇంపార్టెంట్. మోడర్న్ హిస్టరీలో ద ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ ఐ ఫౌండ్ ఈస్ వీళ్ళ పేర్లు, వీళ్ళ కంట్రిబ్యూషన్. ఇప్పుడు చూసి గుర్తుపట్టడం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ ఒక్కొక్కళ్ళ గురించి ఇండివిజువల్గా వీళ్ళ కంట్రిబ్యూషన్స్ అడిగినప్పుడు రైటింగ్ దట్ థింగ్ ఐ ఫైండ్ ఇట్ లిటిల్ బిట్ ఛాలెంజింగ్. ఎస్పెషల్లీ ఇక్కడ కొండ వెంకటప్పయ్య గారి గురించి, పట్టాభి సీతారామయ్య గురించి, కనకమ్మ గారి గురించి, ఓకే వీళ్ళ గురించి ఇండిపెండెంట్గా చాలా మంది ఉన్నారు చూడండి, హరిషత్వం రావు, ఓకే నాగేశ్వరరావు, ఓకే వీళ్ళ గురించి అడిగినప్పుడు వాళ్ళ కంట్రిబ్యూషన్స్ ఏంటి ఇక్కడ చూడండి, ఇంకా ఎంత ఉన్నారు, రాయబోలు సుబ్బారావు, ఉన్నవ లక్ష్మీనారాయణ. దిస్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ ఆస్పెక్ట్. నాకు మీరు చదివినా కానీ అక్కడ కన్ఫ్యూజన్ అక్కడ చాలా వస్తుంది. మోడర్న్ హిస్టరీలో మిగతా థింగ్స్ ఏముంది, అంత డిఫికల్ట్ థింగ్ ఏం కాదు. ఓకే, ఎంతమంది ఉన్నారు చూడండి, వెంకటరత్న నాయుడు, గిడుగు రమణమూర్తి. సో దట్ ఆస్పెక్ట్ అగైన్. సో ఇది మీకు ఒక 3-4 days పడుతుంది. బట్ పాయింట్ అంతే, ఇదే ఎందుకు ఫస్ట్ ఫినిష్ చేసి మీరు 16th 17th కల్లా మీరు ఫినిష్ చేశారనుకోండి, నెక్స్ట్ 10 days రోజు ఒక గంట సేపు ఇవ్వండి రివిజన్. గంట సేపు రివిజన్ ఇచ్చి ఇదే థింగ్స్ బై హార్ట్ చేయండి. ఎలా కొట్టాలంటే పేపర్ 1లో యూ షుడ్ స్కోర్ వెరీ హై. ఈ ఆస్పెక్ట్లో యూ షుడ్ స్కోర్ వెరీ హై. ఎకానమీ కూడా మీరు సైడ్ బై సైడ్ మీరు చదువుతా ఉన్నారు కాబట్టి యూ విల్ స్కోర్ వెరీ హై. మిగతా ఏరియాస్లో
ఎనీవే యూ షుడ్ బి డూయింగ్ స్ట్రాంగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, పాలిటీ అండ్ గవర్నెన్స్, ఈ ఏరియాస్లో. లా గురించి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. లీగల్ లా పాయింట్లో ఏం చదవాలి అని. సో ప్రైమరీలీ ఇక్కడ వచ్చే క్వశ్చన్ మేజర్గా న్యూస్లో ఏమున్నాయి, బిఎన్ఎస్ రిఫార్మ్స్, ఖచ్చితంగా ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. ఓకే, రీసెంట్లీ వాట్ ఈస్ దట్ లా పాస్ట్ కాంట్రవర్సీ అయింది, ముస్లిం వక్ఫ్ బోర్డ్. ఓకే, వక్ఫ్ బోర్డ్ యాక్ట్, లేబర్ కోడ్స్, జిఎస్టీ. ఓకే, అడిగితే మరి ఇది ఆల్రెడీ నేను మెటీరియల్లో ఇది పెట్టున్నాను. లైక్ వాట్ ఈస్ దోస్ వెల్త్ ట్యాక్స్ గురించి, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ గురించి సిలబస్లో మెన్షన్ చేసి ఉన్నాడు. లాస్ట్ టైం న్యూస్లో ఉన్నాయి కానీ ఇప్పుడు న్యూస్లో లేవు. సో దే మే ఆస్క్. ఇది చేసిన తర్వాత డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ కూడా న్యూస్లో ఉంది, డైరెక్ట్ ట్యాక్స్ కోడ్. ఇవి మేజర్ ఆస్పెక్ట్స్. ఆ తర్వాత ప్రొసీజరల్ లా అంటే సబ్స్టాన్షియల్ లాకి డిఫరెన్స్ ఏంటిదో చూసుకోండి. మేజర్గా దాని మేజర్ పాయింట్స్ ఏంటిది, అంతే. ఓకే, దీస్ ఆర్ ద మేజర్ ఆస్పెక్ట్. దీనికి మించి మీరు ఏదో థియరిటికల్గా మీరు ఏమన్నా లా ఎగ్జామ్ ఇస్తున్నారా, అంత మించి అడగరు. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో నేను మీకు ఒక మెటీరియల్ షేర్ చేశాను. దాంట్లో వాట్ ఈస్ అడ్మినిస్ట్రేషన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్, ఆ తర్వాత బ్రిటిష్ టైం పీరియడ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది, కౌటిల్యాస్ టైం పీరియడ్ ఎలా ఉండేది, గుప్తాస్, ఆ తర్వాత శివాజీస్, చోలాస్, శాతవాహనాస్, ఇంకొకటి ఏదో చెప్పాను నేను, మొఘల్స్. ఓకే, దట్స్ ఇట్. ఇవి గుర్తుపెట్టుకుంటే యువర్ జాబ్ ఇస్ డన్. మిగతావి నాట్ దట్ ఛాలెంజింగ్, రైట్? సో am I clear? So that's it for today. We'll meet again tomorrow. Revision